ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా యేసయ్యా, కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవింప హృదయములో ఉన్న కోర్కెలను, నీ సేవకునిగా జీవింప హృదయములో ఉన్న కోర్కెలను. హృదయమునిచ్చావు నెమ్మది నొందా, హృదయమునిచ్చావు నెమ్మది నొందా. సాక్షిగా జీవిందును హల్లెలూయా.
కారణం నీవేనయ్యా నా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి యవన కాలంలో ఈ రీతిగా అందరూ కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి ఈ సెలవు దినాల్లో ప్రభు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే అనేక మంది యవనస్తులకు ఈ భాగ్యం లేదు. అనేక మంది యవనస్తులు ఈ సెలవు దినాల్లో వారి ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాలను అపవిత్రపరుచుకొని లోకానికి పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరికీ ఈ శ్రేష్టమైనటువంటి కృపను చూపాడు పిల్లరా. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి పిల్లరా. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగము నుండి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవనని తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. పిల్లరా, ఈ చదవని వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సంసోను దేవుని చేత ఎన్నుకోబడినాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. పుట్టకముందే దేవుని దూత తన తల్లిదండ్రులకు వాగ్దానం ఇచ్చి, ఇదిగో నీ గర్భంలో ఒక మగబిడ్డ పుడతాడు, ఆ బిడ్డ నాజీరు చేయబడిన వాడిగా నువ్వు పెంచాలి, ప్రత్యేకించబడిన వాడిగా పెంచాలని దేవుడు ముందుగానే సంసోను పుట్టక ముందే దేవుడు తల్లిదండ్రులకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని చేత వరపుత్రుడిగా జన్మించాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు సంసోనును ఎన్నుకున్నాడు. చూడండి 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టెను. గమనించాలి, దేవుడు సంసోనును ఎందుకు పుట్టించాడు అంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించి ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేయడానికి
దేవుడు సంసోను పుట్టించాడు. కానీ దేవుడు సంసోను ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని సంసోను మరిచిపోయి ఒక యవన కాలంలో ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవించడం ప్రారంభించాడు. లోక సంబంధిగా, శరీర సంబంధమైనటువంటి ఆశల కొరకు, వాంఛల కొరకు పరుగులు తీస్తూ తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల ఒకతను చూశాడు. చూసి ఆ ఫిలిస్తీయులు ఉండేటువంటి ప్రాంతానికి నాజీరు చేయబడిన వ్యక్తి వెళ్ళటమే ఒక పొరపాటు. వెళ్ళి వాళ్ళను చూసి వచ్చి తండ్రితో మాట్లాడుతున్నాడు, నాన్న నాకు ఆ పిల్లనిచ్చి వివాహం చేయండి అని. తండ్రి అంటున్నాడు, నీ స్వజనుల్లో మన యొక్క జనుల్లో ఆడపిల్లలు లేరనుకున్నావా? ఎందుకు నీవు ఇలాంటి పని చేస్తున్నావు అని తండ్రి హెచ్చరిస్తా ఉన్నాడు. కానీ సంసోను ఏమంటున్నాడంటే, ఆమె నాకు ఇష్టం. ఈ దినాల్లో యవనస్తులైన వారు అనేకులు నా ఇష్టం అనేటువంటి ఆలోచనతో నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను అనేటట్లుగా జీవిస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రుల మాటకు లోబడలేని పరిస్థితి మనుషుల్లో కనబడుతోంది. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, మనము ఫిలిస్తీయులతో కయ్యానికి వెళ్ళాలి, కానీ కయ్యానికి వెళ్ళవలసిన వారితో వియ్యానికి వెళతానంటున్నావు. ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళవలసిన వారితో నీవు వారిని వివాహం చేసుకుంటానంటున్నావు. అది మనకు తగదు అని తండ్రి చెప్పినప్పటికీ సంసోను మాత్రం ఏమాత్రము తండ్రి మాటకు లోబడకుండా ఆమె నాకు ఇష్టం అంటున్నాడు. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు వారి జీవితాలు అపిత్రమైపోవడానికి కారణం నా ఇష్టం. అవును, బైబిల్ చెబుతా ఉంది, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అని బైబిల్ చెబుతా ఉంది. మన యొక్క సొంత మనసు మనలను దారి తెప్పిస్తుంది, మనలను త్రోవ తప్పిస్తుంది. యవన కాలంలో ఖచ్చితంగా మనము దేవుని చిత్తాన్ని మాత్రమే చేయాలి. దేవుని చిత్తాన్ని కాకుండా సొంత ఇష్టాన్ని చేసినట్లయితే మన జీవితాల్లో భవిష్యత్తు లేని వారిగా మారిపోతాం. గమనించాలి, యవన కాలంలో పరిశుద్ధంగా జీవిస్తున్నామా? యవన కాలంలో పవిత్రంగా మన జీవితాన్ని గడుపుతున్నామా? లేక సంసోను వలె నా ఇష్టం, ఆమె నాకు ఇష్టమైంది, మీరు నాకు ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేయండి అంటున్నాడు. గమనించాలి, నా ఇష్టము అని చెప్పినటువంటి సంసోను యొక్క జీవితంలో సంసోను పతనం ప్రారంభమైంది. దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత నాజీరు చేయబడ్డాడు. కానీ దేవుని చిత్తాన్ని చేయవలసినటువంటి సంసోను తన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని చేయవలసినటువంటి సంసోను తన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడి తన ఇష్టాన్ని చేయడానికి నిర్ణయించుకొని తన యొక్క పతనాన్ని తానే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. గమనించాలి, సంసోను యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే సంసోను యొక్క పతనం ఎక్కడే ప్రారంభమైంది. నా ఇష్టము, తల్లిదండ్రులు చెప్పిన మాటకు వినటం లేదు. ఈ దినాల్లో చాలామంది యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రులు ఒకటి చెబితే వీళ్ళు ఇంకోటి చెబుతూ ఉంటారు. నాకు వద్దు, నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది కావాలి, నాకు ఇది కొనాలి, నాకు ఇది చేయాలి. లేదు 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డల కొరకు వారు ఎంతో ప్రయాసపడతారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు వారు ప్రయాసపడేది ఎవరి కోసం అంటే నీ కోసమే. కానీ నీవు వారి కష్టాన్ని గ్రహిస్తున్నావా? నీవు వారి యొక్క కష్టాన్ని ఎన్నడైనా గ్రహించి నా తల్లిదండ్రులు నా కోసమే కష్టపడుతున్నారు అనే ఆలోచన నీకు ఎప్పుడైనా కలుగుతుందా? లేదు. నాకు ఇష్టం. ఈ దినాల్లో యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రులు వద్దని చెప్పినా నాకు పెద్ద ఫోన్ కొనాలి, ఇది ఎంత ఖరీదు, అన్ని డబ్బులు లేవు, వద్దురా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినా వీళ్ళు వినరు. అంతే, అక్కడ ప్రారంభమైద్ది
వారి యొక్క కౌంట్ డౌన్, వారి యొక్క పతనం. గమనించాలి, తల్లిదండ్రులు ఏది చెబితే దాన్ని చేయటమే బైబిల్ చెబుతున్నటువంటి మనకు ఉపదేశం, బైబిల్ ఇస్తున్నటువంటి హెచ్చరిక. అవును, తల్లిదండ్రుల మాటకు మనం లోబడాలి అని బైబిల్ చెబుతా ఉంది. మన జీవితాల్లో తల్లిదండ్రుల మాటకు లోబడకుండా మన సొంత ఇష్టాన్ని చేస్తూ, సొంత జ్ఞానాన్ని అనుసరిస్తూ నా ఇష్టం అని చెప్పినట్లయితే సంసోను యొక్క పతనం ఆరంభమైంది. చివరకు ఆయన జీవితం ఎలా అయిపోయిందంటే, ఆఖరికి ఎంతో బలవంతుడు కానీ బందీ గృహములో తిరగలి విసిరేవాడైపోతున్నాడు. బందీ గృహములో అంటే ఒక జైల్లో పప్పు రుబ్బుతా ఉన్నాడు, మన భాషలో చెప్పుకోవాలంటే. అతని యొక్క బలం ఎంత గొప్పదంటే 1000 మంది అతని మీదకి వచ్చినా అతన్ని గెలవలేరు. ఓ సందర్భంలో 1000 మంది ఫిలిష్తీయులు వచ్చేశారు. చుట్టూ చూశాడు, ఏమీ లేవు అతని దగ్గర ఒక కర్ర అయినను లేక ఒక ఆయుధమైనా లేదు. చుట్టూ చూసి ఒక గాడిద దవడ ఎముక కనపడింది. ఆ దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపాడు. ఒకే ఒక మనిషి 1000 మందిని చంపి 2 గుట్టలేశాడు మనుషుల్ని. గమనించాలి, మనము 1000 ఈగలను చంపలేం. ఒక రోజంతా టైం పెట్టుకొని 1000 ఈగలు చంపగలరేమో చూడండి. గమనించాలి, ఈ సంసోను ఎంత బలవంతుడంటే 1000 మందిని ఒకే ఒక్కడు చంపేశాడు. అవును, అలాంటి బలవంతుడు, దేవుని ఆత్మ అతని మీద నిలిచి ఉంది. అతడు తలను విరజిమ్ముకుంటే ఒకేసారి అతని యొక్క శక్తి, అమితమైనటువంటి శక్తి అతని మీదకి వస్తుంది. ఎవరో కూడా అతన్ని ఆపలేరు. ఫిలిష్తీయులందరూ కూడా ఎలాగైనా సంసోను చంపాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, కానీ ఎవరి వల్ల కావటం లేదు. రోజు ఈ ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవడానికి ఈ సంసోను ఏం చేశాడంటే, ఫిలిష్తీయుల పంట పొలాలన్నీ కూడా కోత కోసి పనల మీద ఉన్నాయి. పనల మీద ఉంటే 300 నక్కలు పట్టుకున్నాడంట. 300 గుంట నక్కలు. మనము 10 మంది కలిసిన ఒక నక్కను పట్టలేం. గమనించండి, ఒకే ఒక్కడు 300 నక్కలు పట్టుకొని ఈ తోక ఆ తోక ముడేశాడు. 2 నక్కలకు తోకలు ముడేసి ఆ 2 తోకలకు మధ్యలో ఒక దివిటీ పెట్టాడు. ఆ దివిటీ పెట్టి దాన్ని అంటించాడు. ఈ నక్క ఇట్లా ఆగుతుంది, ఈ నక్క ఇట్లా ఆగుతుంది. ఇటు వెళ్ళినప్పుడు ఆ పని అంటుకుంటుంది, ఇటు వెళ్ళినప్పుడు ఈ పని అంటుకుంటుంది. ఫిలిష్తీయులు పంట పొలాల్లోకి వదిలేశాడు. చేతికొచ్చినటువంటి పంట అంతా పూర్తిగా నాశనం అయిపోయింది. ఫిలిష్తీయులందరూ ఈ సంసోను ఈ పని చేశాడు, మనం ఎలాగూ వాడిని ఎలా చంపాలి ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, కానీ వారి వల్ల కావటం లేదు. కానీ గమనించాలి, చివరకు అతని యొక్క పాపాన్ని బట్టి అతడు చేయకూడనటువంటి పని, ఒక రహస్యాన్ని చెప్పకూడనటువంటి ఆ రహస్యము ఒక వేసుకు చెప్పాడు. అంతే, ఇదిగో నా తలను క్షవరం చేస్తే నా బలం తగ్గిపోద్ది అని చెప్పాడు. అంతే, ఆ వేశ్య ఆ డెలీలా ఆమెను ఈ సంసోను ఆమె ఏం చేసిందంటే చక్కగా నిద్రపుచ్చి మంగళవారిని పిలిపించి క్షవరం చేయించేసింది. అంతే, అప్పటికే ఫిలిష్తీయులతో ఒడంబడిక పడింది. మీరు నాకు ఎంత ఇస్తారు? సంసోను అప్పగిస్తాను. ఆ ఫిలిష్తీయులు వచ్చి ఇదిగో నీకు ఎంత ఇస్తాం అని చెప్పి వారు మాట్లాడుకున్నారు. గుండు గీయించేసిన తర్వాత సంసోను ఫిలిష్తీయుల మీదకి వచ్చేస్తున్నారు అని మరలా ఈమె లేపుతుంది. గమనించాలి, ఇతను లేచి తల విరుజిమ్ముకుందాం అనుకున్నాడట, కానీ తల బోడుగుండు అయిపోయింది. అంతే, ఫిలిష్తీయులు అతను పట్టుకొని 2 కళ్ళు ఓడబీకేశారు. బందీ గృహంలో ఒక తిరగల విసిరేవాడైపోయాడని బైబిల్లో రాయబడింది. గమనించాలి, సొంత జ్ఞానము, సొంత ఆలోచన, సొంత ఉద్దేశాన్ని అనుసరించి సంసోను నా ఇష్టం అని చెప్పి సంసోను జీవితం పూర్తిగా పతనమైపోయింది. సంసోను జీవితం నాశనం అయిపోయింది. బైబిల్లో మరో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ఆయన
దేవుని చేత వరపుత్రుడిగా పుట్టినవాడు కాదు. దేవుడు సంసోను పుట్టకముందే ఆ సంసోను గురించి ప్రభు మాట్లాడాడు. కానీ ఈ యోసేపు గురించి తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన సందర్భం ఏమీ లేదు. కానీ యోసేపులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే యవన కాలంలో పరిశుద్ధంగా తన జీవితాన్ని గడిపాడు. పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంటా ఉన్నాడు. ఎక్కడ పాపం లేకుండా, ఎక్కడ దోషం లేకుండా, ఎక్కడ అపవిత్రత లేకుండా, ఏ పాపము అంటకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఉన్నాడు. అన్నలు ఒకరోజు యోసేపు మీద పగబెట్టారు. ఎందుకంటే యోసేపుకు వచ్చిన కళ అన్నలతో చెప్పాడు. అన్నయ్య నాకు కళ వచ్చిందన్నాడు. ఏమిటంటే, ఇదిగో మనందరం కోతకు వస్తున్నాం, నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ నా పనకు సాగిలు పడతానంటే వాళ్ళు కక్ష పెట్టుకున్నారు. మా మీద నీవు అధికారం అవుతావా అని. మరలా కొన్ని రోజుల తర్వాత కపటము లేకుండా ఈ యోసేపు వచ్చి అని నాకు ఇంకో కళ వచ్చిందన్నాడు. ఏమిట్రా అంటే, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాగిలు పడుతున్నాయి అన్నాడు. అన్నలందరూ యోసేపు మీద కక్ష కట్టారు. ఇదిగో కళ్ళగానే వాడు వస్తున్నాడు, మనందరం వాడికి సాగిలు పడాలట, మనందరం వాడికి మన మీద పెత్తనం చేస్తాడట, మన మీద అధికారం అవుతాడట అని కోపం పెట్టుకొని వీడిని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి ఒకరోజు కొట్టి గోతులో పడేశారు. నీళ్ళు లేని గోతులో పడేశారు. నీళ్ళు లేని గోతులో పడేస్తే చంపేద్దామని చూస్తే వాళ్ళ పెద్ద అన్న ఒప్పుకోలేదా, వాడు మన రక్త సంబంధి, వాడిని చంపొద్దు అని చెప్పాడు. అమ్మో అన్నయ్య వద్దు అంటున్నాడు అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆ వర్తకులకు అమ్మేశారు. ఆ గోతులోంచి తీసి ఒక పశువును అమ్మినట్లుగా వర్తకులకు అమ్మేశారు. గమనించాలి, 20 తులాల వెండికి అమ్మేశారు మనిషిని. గమనించాలి, ఆ వర్తకులు వాళ్ళు మనుషుల్ని వ్యాపారం చేసుకునేవారు కాదు, మనుషులను కొనుక్కొని మనుషులు అమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు మస్తకి బోళము అవన్నీ కూడా ఐగుప్తు నుండి వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునేవారు. వీళ్ళు ఆ రోడ్డు మీద నిలబడి ఉంటారు. నిలబడి మా దగ్గర పిల్లడు అన్నాడు, అమ్మేస్తాం, కొనుక్కుంటారా అని ఎంతోమందిని అడుగుంటారు. సొంత తమ్ముడిని ఒక పశువును బేరం పెట్టినట్లుగా బేరం పెడుతున్నారు. అమ్మేశారు. ఆ వర్తకులు కొనుక్కున్నారు. మరలా వెళ్ళి పొతీఫర్కి అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో ఒక బానిస పని చేయడానికి బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. గమనించాలి, పొతీఫర్ ఇంట్లో యోసేపు వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ఇల్లంతటిని ఆస్వాదించాడు. 39వ అధ్యాయము ఆది కాండము 2వ వచనం చూస్తే మనకు ఒక మాట అర్థం అక్కడ రాయబడింది. చూడండి, 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. గమనించాలి, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి పొతీఫర్ ఇంట్లోకి యోసేపు వెళ్ళగానే యోసేపు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ ఇల్లు ఆస్వాదించబడుతుంది. పొతీఫర్ ఏమిటి, ఈ పిల్లాడు వచ్చినప్పటి నుంచి మనకు అన్ని లాభాలు వస్తున్నాయి, అన్ని ఆశీర్వాదాలే వస్తున్నాయి, మనకు అన్నీ కలిసి వస్తున్నాయి అనుకున్నాడు. బాధ్యతలన్నీ కూడా యోసేపుకి అప్పగించేశాడు. ఆ యోసేపు ఆ ఇంట్లో ఏముందో ఏమి లేదో అన్నీ చూసుకునేవాడు యోసేపే. పొతీఫర్కి ఏమీ తెలియదు, బాధ్యత అంతా యోసేపు చేతిలో ఉంది. యవన కాలంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది అని బైబిల్లో రాయబడింది. పొతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసి ఆ యోసేపుతో పాపం చేయడానికి యోసేపును ప్రతిరోజు తొందర పెడతా ఉంది, యోసేపును ప్రేరేపిస్తూ ఉంది. కానీ యోసేపు ఒప్పుకోవటం లేదు, ఏమాత్రమూ ఒప్పుకోవటం లేదు. ఒకరోజు తన పని నిమిత్తం గదిలోకి వెళితే ఆ గదిలోకి వచ్చి యోసేపును గట్టిగా పట్టుకొని నీవు నాతో పాపం చేయమని ఆమె బలవంతం చేసినప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యోసేపు యొక్క పై వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయింది. గమనించాలి. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఇదిగో ఒక హెబ్రీయుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావు నువ్వు. ఆ హెబ్రీయుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా గదిలో ఉన్నప్పుడు నన్ను బలవంతం చేసి
నన్ను అవమానపరచడానికి చూశాడు అని చెప్పి భర్తకు జరిగిన దాన్ని రివర్స్ చేసి చెప్పింది. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు జరిగిన దాన్ని వాళ్ళకు అనుకూలంగా చెబుతున్నారు. జరిగినది జరిగినట్లుగా చెప్పకుండా వారికి అనుకూలంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు. గమనించాలి. యోసేపు ఆ సందర్భంలో ఏమన్నాడంటే చూడండి, 9వ వచనం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. గమనించాలి. యోసేపు ఏమంటున్నాడంటే ఆ సమయంలో అక్కడ ఇంట్లో ఎవరో లేరు. యోసేపు ఒక్కడే ఉన్నాడు. పొతిఫర్ భార్య ఒక్కటే ఉంది. గమనించాలి. కానీ యోసేపు ఏమంటున్నాడంటే నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకోవాలి. యోసేపు దేవునికి భయపడుతూ ఉన్నాడు. అమ్మో, నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను, దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయలేను అని యోసేపు పాపానికి దూరంగా పారిపోతున్నాడు. యోసేపు పాపం కోసం ఆశపడలేదు. యోసేపు పాపం వైపు చూసి మరలు కొల్పబడలేదు. యోసేపు పాపం కోసం పరుగులు తీయలేదు. పాపము యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతుకులాడుతూ ఉంది. పాపం యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతుకులాడుతూ ఉంటే యోసేపు దూరంగా పారిపోతూ ఉన్నాడు. గమనించాలి. యవన కాలంలో నా ప్రియమైన తమ్ముడు చెల్లి గమనించాలి. యవన కాలంలో నీవు పాపం కోసం పరుగులు తీస్తూ వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన ఆశలతో, వ్యర్థమైన ఆలోచనలతో నీ యవనకాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లయితే, పాడు చేసుకున్నట్లయితే నీ జీవితంలో నీ భవిష్యత్తు అంధకారమైపోతుంది. నీ భవిష్యత్తు శూన్యమైపోతుంది. నీవు భవిష్యత్తు లేని వ్యక్తిగా మారిపోతావు. కానీ యవన కాలంలో ఎవరైతే పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంటారో వారిని దేవుడు ఉన్నతమైన వారిగా చేస్తాడు. వారిని దేవుడు ఘనమైన వారిగా చేస్తాడు. వారిని దేవుడు శ్రేష్టమైన వారిగా నిలబెడతాడు. యోసేపు పాపం చేయనందుకు యోసేపుని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. నింద మోపబడింది. పాపం చేశాడు అని నింద మోపింది పొతిఫర్ భార్య. ఆ సమయంలో జడ్జిమెంట్ టైంలో ఏమయ్యా నువ్వు ఆమెతో ఎలాగూ పాపానికి అసభ్యంగా ప్రవర్తించావా అని జడ్జి అడుగుంటాడు. యోసేపు అయ్యా నేను అలా చేయలేదండి, ఆమె నన్ను ఇలా తొందర పెట్టింది అనొచ్చు. కానీ యోసేపు ఆ మాట కూడా అనలేదట. ఎందుకో తెలుసా? శిక్ష అనుభవించడానికి సిద్ధపడిపోయాడు. నేను ఇప్పుడు మౌనంగా ఉంటే నన్ను జైల్లో వేస్తారు అని తెలుసు యోసేపుకి. నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ వాస్తవం కూడా చెప్పలేదు. యోసేపులో ఉన్న శ్రేష్టత చూడండి. ఎందుకంటే ఎందుకు వాస్తవం చెప్పలేదంటే ఒకవేళ యోసేపు వాస్తవం చెబితే ఆ పొతిఫర్ భార్యకు పొతిఫర్కు కలహాలు వస్తాయి. వారింట్లో గొడవలు ప్రారంభమవుతాయి. వారింట్లో సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు మౌనముగా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు నేను పెరిగాను, వారు పెట్టిన ఆహారం తిన్నాను, ఆ భార్య భర్తల మధ్యలో గొడవలు రాకూడదు, ఆ శిక్ష ఏదో, ఆ బాధ ఏదో, ఆ నిందేదో, ఆ అవమానమేదో, ఆ జైలు శిక్ష ఏదో నేనే భరిస్తాను అని నిర్ణయించుకున్నాడు. యోసేపు జైల్లో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ నిజము చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కలహాలు రాకూడదు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు రాకూడదు అని జైల్లో ఒక ఖైదీగా వేయబడ్డాడు. ఒక వ్యభిచారిగా లెక్కించారు. ఒక వ్యభిచారిగా లెక్కించి జైల్లో వేశారు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి జైల్లో కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. జైల్లో 4 గోడల మధ్యలో మగ్గిపోవలసిన పరిస్థితుల్లో ఆ జైలు అధికారికి యోసేపు మీద దయ పుట్టించాడట. ఆ జైల్లో ఉన్న వారందరి బాధ్యతలు యోసేపే చూసుకుంటున్నాడు. గమనించాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు జయాన్ని చూస్తావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ కాలేజీకి వెళ్ళినా, ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళినా, మరి ఇంకో చోటకి వెళ్ళినా, మరి ఇంకో చోటకి వెళ్ళినా దేవుడు నీకు జయమిస్తాడు.
నీలో పాపం ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. నీలో అపవిత్రత ఉన్నట్లయితే దేవుడు నీకు ఎలాంటి మేలు చేయలేడు. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి ఎలాగుంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ఇంచుమించుగా చరిత్ర చెబుతుంది 13 లేక 14 సంవత్సరాలు జైల్లోనే ఉండిపోయాడు యోసేపు. జైల్లో ఒక ఖైదీలా ఉండిపోయాడు. యోసేపును బయటకు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు. యోసేపును ఆ జైల్లో నుంచి బయటకు విడిపించేవాళ్ళు ఐగుప్తు దేశంలోనే లేరు. కానీ దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపును విడిచిపెట్టలేదు. ఆ జైల్లో నుండి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఆ దేశానికి ఆ ప్రధానమంత్రిగా. ఫరో అంటాడు, సింహాసనం మీద కూర్చోవటం వరకు మాత్రమే నేను, మిగిలిన పనులన్నీ నువ్వే చూసుకో. గమనించాలి, ఎవరయ్యా యోసేపు అంటే నిన్నటి వరకు ఒక ఖైదీ, నిన్నటి వరకు ఒక జైల్లో ఉన్నాడు. ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. గమనించాలి, ఎందుకంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తేవాడు ఆయన. నీవు ఎక్కడున్నా, అధమ స్థితిలో ఉన్నా, మనుషులందరికీ కనబడని స్థితిలో ఉన్నా, ఒక మూలనున్నా, ఒక పనికిరాని వ్యక్తిగా నువ్వు మనుషులందరి చేత లెక్కించబడినా నువ్వు భయపడక్కర్లేదు. దేవుడు నిన్ను హెచ్చించే టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. యవన కాలాన్ని పరిశుద్ధంగా మాత్రం నువ్వు కాపాడుకోవాలి. యవన కాలంలో పాపం ఉన్నట్లయితే నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. యవన కాలంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన అనేక మంది యవనస్తులు పనికిరాని వారిగా, భవిష్యత్తు లేని వారిగా రోడ్లంటూ తిరగటం నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను. యవన కాలంలో పరిశుద్ధంగా ఎవరైతే జీవితాన్ని కాపాడుకున్నారో వారిని దేవుడు ఉన్నతమైన వారిగా నిలబెట్టడం నేను అనేకులను చూశాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, సంసోను యవన కాలాన్ని అపవిత్రపరుచుకున్నాడు, భవిష్యత్తు లేని వాడైపోయాడు, బందీ గృహంలో తిరగలు విసిరేవాడైపోయాడు. కానీ యోసేపు యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. యవన కాలంలో ఏ పాపం అంటకుండా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అందుకే యోసేపు ఆ దేశంలో అందరికంటే ఉన్నతమైన వాడైపోయాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు ఉన్నతమైన భవిష్యత్తు కావాలంటే నీ యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. నీ యవన కాలాన్ని పాపం లేకుండా, దోషం లేకుండా, అపవిత్రత లేకుండా, భక్తిహీనత లేకుండా నువ్వు పవిత్రంగా కాపాడుకున్నట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన వాడిగా హెచ్చిస్తాడు. యవన కాలంలో నీ ఇష్టానుసారంగా జీవించేస్తూ నన్ను ఎవరో చూడలేదులే, పర్వాలేదులే, నేను ఎవరికి తెలియదులే, నేను చేస్తున్న పని ఎవరో చూడలేదులే, నేను కాలేజీలో ఉంటున్నాను, నేను ఇక్కడ చేస్తున్నటువంటి పాపిష్టి పనులు ఎవరో చూడలేదులే అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు కూడా పొతిఫర్ భార్య వచ్చి ఆయన్ని బలవంతం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. కానీ నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు అని యోసేపు పాపానికి దూరంగా పారిపోతున్నాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, మనలందరినీ ప్రభు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. మనం వేసే ప్రతి అడుగు ఆయనకు తెలుసు. మన నడక ఆయనకి తెలుసు, మన పడక ఆయనకి తెలుసు, మన ప్రవర్తన ఆయనకి తెలుసు, మన యొక్క ఆలోచనలు ఆయనకి తెలుసు. మనకు తలంపులు పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావా? నీ యవన కాలాన్ని పవిత్రంగా కాపాడుకోగలుగుతున్నావా? నీ యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా నా ఇష్టం అని నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటున్నావా? నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? సంసోను నా ఇష్టం అని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. యోసేపు నా ఇష్టం అనలేదు, అమ్మో దేవుడిష్టం. దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను, దేవునికి విరోధంగా నేను జీవించలేను, దేవునికి వ్యతిరేకంగా నేను పాపాన్ని కట్టుకోలేను అని పాపానికి దూరంగా పారిపోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ఎలా ఉంది? నీ ఇష్టం, నా ఇష్టం అనుకుంటున్నావేమో. నా ఇష్టం అనుకుంటే బైబిల్ చెబుతూ ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. యవన కాలంలో చాలామంది యవనస్తులు నేను చేసే పని పర్లేదు, వాళ్ళు చేస్తలేదా, వీళ్ళు చేస్తలేదా, ఆ అన్నయ్య చేయట్లేదా, ఆ ఎక్క చేయట్లేదా, నేను ఎలా చేస్తే ఏమైంది,
అనుకుంటూ ఉంటారు. నీ మార్గం నీకు కరెక్ట్గానే అనిపించవచ్చు, కానీ అది నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. నువ్వు చేసే పని నీకు కరెక్ట్గా కనబడవచ్చు, కానీ అది నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? నీ నోటి మాటలు, హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా? దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ ఇష్టం అని చెప్పి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ. ఈ లోకంలో ఏమి లేని వాడను, క్రీస్తులో అన్నీ ఉన్నవాడను. ఈ లోకంలో ఏమి లేని వాడను, క్రీస్తులో అన్నీ ఉన్నవాడను. ఏ కొదువా లేదయ్యా నీవు నాతో ఉండగా, ఏ దిగులు చెందను నేను ఇలలోనా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. అన్ని వేళలా నాకును చాలిన యేసయ్యా, నమ్మదగిన సహాయకుడు మెస్సయ్యా. అన్ని వేళలా నాకును చాలిన యేసయ్యా, నమ్మదగిన సహాయకుడు మెస్సయ్యా. లోకం వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా. లోకం వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా. నువ్వే కావాలి యేసయ్యా, నీ నవ్వే కావాలి యేసయ్యా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. లోక స్నేహమే వైరమనే నేనెరిగాను, క్రీస్తు స్నేహమే నిలిచిపోయెను శాశ్వతము. లోక స్నేహమే వైరమనే నేనెరిగాను, క్రీస్తు స్నేహమే నిలిచిపోయెను శాశ్వతము. నిజమైన స్నేహితుడా నీవు విడవనలేదయ్యా, నిజమైన స్నేహితుడా నీవు విడవనలేదయ్యా. నువ్వే కావాలి యేసయ్యా, నీ
లోకంలో ఏమి లేని వాడను, క్రీస్తులో అన్నీ ఉన్నవాడను. ఈ లోకంలో ఏమి లేని వాడను, క్రీస్తులో అన్నీ ఉన్నవాడను. ఏ కొదువా లేదయ్యా నీవు నాతో ఉండగా, ఏ దిగులు చెందను నేను ఇలలోనా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. నీవుంటే చాలును యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా, నా బ్రతుకే ధన్యం యేసయ్యా. 119వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాది నూజివీడు దగ్గర చిన్న పల్లెటూరు. నూజివీడు నుంచి ఒక 7 కిలోమీటర్లు వెళ్ళాలి. నా తండ్రికి నేను మొదటి సంతానాన్ని, మేము 4. అయితే నేను దేవుని ఎరిగిన కుటుంబంలోనే జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచి మందిరానికి వెళుతూ ఉండేవాడిని. కానీ జయ జీవితం అంటూ నాకు తెలియదు, ఉపవాస ప్రార్థన తెలియదు, పరిశుద్ధత అనేది నాకు తెలియదు, విశ్వాసం అనేది నాకు తెలియదు. నేను బాల్యకాలంలో మా గ్రామంలో కొంతవరకు చదువుకోవటం జరిగింది. ఆ చదువు అయిపోయిన తర్వాత మా కుటుంబం పరిస్థితి చాలా దీనంగా ఉండేది కాబట్టి చిన్నప్పటి నుంచి టాపి పనికి వెళ్ళటం జరిగింది. కొన్ని రోజులు తర్వాత ఆటో తోలటం జరుగుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటో తోలుతుండగా నా వయసు పెరిగే కొద్దీ కూడా నాలో చెడ్డ తలంపులు, చెడు స్వభావం అనేది నా వయసుతో పాటు పెరుగుతూ వచ్చేది. నేను కోడిపందాలకు వెళ్ళాను, కోడిపందాలు వేశాను, త్రాగాను, సినిమాలు అర్ధరాత్రి వరకు చూసేవాడిని. అయితే ఇంట్లో టీవీ ఉండేది, తెల్లవార్లు చూసేవాడిని. ఏమో తెలియదు, అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా శరీర స్వభావంతో నిండిపోయి ఉండేవాడిని, శరీర స్వభావము. అయితే నా తండ్రి ప్రార్థనకి నడిపిస్తూ ఉండేవాడు. నడిపిస్తూ ఉండగా ఉదయాన్నే లేచి బైబిల్ చదవకపోతే కొట్టేవాడు. కొన్ని రోజులు అలా జరుగుతూ వచ్చేది. నాకు అలవాటు అయిపోయింది వాక్యం చదవటం. ఉదయము సాయంత్రం అది నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఆ వాక్యం చదువుతూ ఉండేవాడిని. నా తండ్రి నాకు నేర్పించిన తర్వాత నా తండ్రి జారిపోవటం జరిగింది. అయితే నేను ప్రార్థనకి వెళ్ళకూడదు, దేవునికి అవమానం తేకూడదు, ఎవరు నిలవట్లేదు. మా గ్రామంలో బాప్తిసం తీసుకుని చాలామంది పడిపోయిన వారిని నేను చూశాను. నేను వెళ్ళకూడదు అని నా మనసులో నేను ఒక నిర్ణయం తీసుకుంటూ ఆదివారం మాత్రం ప్రార్థనకి వెళుతూ వచ్చేవాడిని. అక్కడ ఏ వాక్యము నాకు గుర్తుండేది కాదు. అక్కడ బాప్తిసం తీసుకోవడం జరిగింది, నాకు వాక్యం గుర్తుండేది కాదు. అక్కడ మీటింగ్స్కి వెళ్ళేవాడిని, పెద్ద పెద్ద మీటింగ్స్కి. అయితే అక్కడ ఆహారం గుర్తుండేది కానీ, ఆ కూరలు గుర్తుండేది కానీ వాక్యం ఏమాత్రం కూడా నా హృదయంలో పనిచేసేది కాదు. కానీ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరంటే వాక్యమే. ఆ వాక్యము నేను చదువుతూ ఉండేవాడిని, నా హృదయంలోకి వెళ్ళేది కాదు, కానీ నా వెనక మళ్ళీ ఒక అతీతమైన శక్తి నన్ను వెంబడిస్తూ ఉండేది. నేను ఆటో తోలటాన్ని బట్టి బహుగా
చూపులు పాడైపోతూ ఉండేది. చూపులు బహుగా పాడైపోయాయి. మారు మనసు పొందేటప్పుడు ఇంచుమించు 3-4 గ్రామాలు నేను దేవుని దగ్గర ఒప్పుకోవటం జరిగింది. నేను కొంతమంది స్త్రీలతో సహవాసం చేసి వారితో మాట్లాడడానికి తప్పు చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఒక అతీతమైన శక్తి నన్ను వెనక్కి లాగుతూ ఉండేది. ఎక్కడా కూడా దేవుడు నన్ను శారీరకంగా పాపంలో దిగజారనివ్వలేదు, కానీ ఆత్మీయంగా మాత్రం నా జీవితము, నా తలంపులు, అంతరంగం అంతా పాపంతో నిండిపోయేది. శరీర ఆశలే, రహస్యమైన ఫోన్లో రహస్యమైన చూస్తూ ఉండేవాడిని ఎవరికి తెలియకుండా. ప్రేమన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో బహుగా నా జీవితం పాడైపోయేది, కానీ వాక్యాన్ని విడిచిపెట్టేవాడిని మాత్రం కాదు. ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో నా అలవాటు వాక్యం చదువుకుని నేను ఆటోకి వెళ్ళేవాడిని. సాయంత్రం వచ్చిన తర్వాత వాక్యం చదువుకుని మాత్రమే నేను భోజనం చేసి పడుకునేవాడిని. ఆ అలవాటు నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఈరోజైతే ఆ వాక్యమే నన్ను కాపాడింది, ఇక్కడికి తీసుకొచ్చింది ఆ వాక్యమే. అలాగూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా మా గ్రామంలో మా కుటుంబం ఎలాంటిదంటే పేద కుటుంబము, లేని కుటుంబము. నా తండ్రి పట్టించుకునేవాడు కాదు, అయితే భారం అంతా నా మీద పడేది. నా తల్లికి అనారోగ్యం వచ్చేది, ఎప్పుడు చూసినా వ్యాధి, బాధ, కష్టము, దుఃఖమే, ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని. హాస్పిటల్లోనే ఎక్కువ రోజులు గడుపుతూ ఉండేవాడిని. చీటీలేసి ఆటో తోలుకుంటూ రూపాయి దాచి ఆ పూర్తి అవ్వకముందే ఆ చీటీ, ఆ డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెడుతూ ఉండేవాడిని. నా తండ్రి పట్టించుకునేవాడు కాదు. ఇల్లు లేదు, చెల్లి పెళ్లి చేయాలి, వస్త్రాలు నాకు సరిగా ఉండేవి కాదు, చాలా ఏడుస్తూ ఉండేవాడిని. ఒకరోజు నా హాస్పిటల్కి మా అమ్మ కోమంలోకి వెళ్తే 250 రూపాయలతో హాస్పిటల్కి వెళ్ళాను. చాలా ఏడ్చాను. ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి అని. ఎప్పుడు చూడు మందులతోనే నా తల్లి జీవితం గడుపుతూ ఉండేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజులు అలా గడుస్తూ ఉండగా ఎందువలనో తెలియదు, ఆనాడు శ్రమలే నన్ను లోకంలోనికి, పాపంలోనికి దిగజారనివ్వలేదేమో. ఆనాడు ఒక భారము, ఒక బాధ్యత నా మీద పెట్టి దేవుడు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా నన్ను దేవుడు చేయి విడిచిపెట్టలేదు. నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత మా గ్రామంలో ఈ సహవాసం నుంచి వచ్చిన సేవకులు ప్రార్థన పెడుతూ ఉండేవాళ్ళు. నా భార్య చెప్పింది, ప్రార్థనకి నేను కూడా వెళ్తాను అని చెప్పింది. సరే నేను వెళ్ళవని చెప్పాను. అయితే నన్ను కూడా రమ్మని చెప్తే నేను నా భార్యని ప్రశ్నించాను. డ్వాక్రాలు ఎవరు కడతారు, ఇంట్లో సరుకులు ఎవరు తెస్తారు, నువ్వు వెళ్తే వెళ్ళు, ఇవన్నీ ఎవరు కడతారు, ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి వస్తే నేను అని నా భార్య మీద నేను కోప్పడుతూ ఉండేవాడిని. అలాగే రోజులు గడుస్తుండగా మా గ్రామంలోనే, మా ఇంటి ముందులే మా బాబాయ్ గారి కోడలికి 7 సంవత్సరాల మట్టి పిల్లలు లేరు. అయితే ఆ సహోదరి మండవిలో వచ్చి మారు మనసు పొందింది. మేము కూడా ఆ సమయంలో రావాలనుకున్నాం, కానీ నా చెయ్యి చిట్లింది. కారణం లేకుండా నా చెయ్యి చిట్లటం జరిగింది. నేను ఆగిపోయాను. ఆ సహోదరి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది, ఆమె క్రియలు మారిపోయినాయి. ఆమె ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ నెలలోనే 2వ నెలలో గర్భవతి అయ్యింది. 7 సంవత్సరాల మట్టి ఎంతో దూరం తిరిగారు, కానీ అక్కడ దేవుడి కార్యం జరిగింది. నేను చూశాను. మా ఇంటి ముందులే గోడ కూడా అడ్డం లేదు. నేను చూస్తూ ఉండేవాడిని. అయితే నేను కూడా మారు మనసు పొందాలని నాలో ఒక ఆశ వచ్చింది. నేను ఎల్లప్పుడూ కూడా బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉండేవాడిని. ఎందుకనంటే నేను కూడా నా తండ్రిలాగా లోకంలో జారిపోతే నన్ను కూడా నీ తండ్రి లాంటి వాడే వీడు కూడా. మొదట్లో మా తండ్రి గారు పాటలు బాగా పాడేవారు, ప్రార్థనకి వెళ్ళేవాడు, వాక్యం చెప్తూ ఉండేవాడు, కానీ జారిపోయేవాడు, పాపంలో పడిపోయాడు. నా పరిస్థితి కూడా అలా అయిపోద్దని నేను బయటికి వచ్చేవాడిని కాదు. ఒక ఆదివారం మాత్రమే ప్రార్థనకి వెళ్ళి, అదైనా నాకు భయం, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే యాక్సిడెంట్ అయ్యిద్ది, జరగరానిది జరుగుద్దని భయంతో నేను వెళ్ళేవాడిని. అంతే తప్ప భక్తి విషయం మాత్రం నేను వెళ్ళేవాడిని కాదు. అలాగూ ఆ సహోదరి మారు మనసు పొందొచ్చిన తర్వాత నా భార్య నేను కూడా ఈ మండవెల్లి రావటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మండవెల్లి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూసినప్పుడు చాలా భిన్నంగా ఉంది. బహిరంగంగా వారి దోషాలు ఒప్పుకుంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు.
మా సేవకులు నాతో పాటు రాలేదు. మేము కొంతమంది వచ్చాం మా గ్రామం నుంచి. వచ్చినప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయితే నేను వెళ్ళిపోదాము అనే మనసు నాలో ఉంది. మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నువ్వు ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు? దేవుడు నీతో మాట్లాడా అని అడిగితే నువ్వేం చెప్తావు? లేదు, వెళ్ళకూడదు, దేవుడు మాట్లాడేవారికని ఒక నిర్ణయము, బలమైన ఆలోచన నాలో నుంచి వచ్చింది. అయితే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నేను చేసిన ప్రతి దోషము ఆ టీవీ మీద చూపిస్తున్నాడు. నేను ఎలాగూ చెడిపోయానో నా యవ్వన కాలంలో, నేను చెప్పలేని కార్యాలు కూడా నేను కళ్ళతో చూడటం జరిగింది, బహు భయంకరమైనవి. నాలో శరీర స్వభావం పనిచేయటాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ నేను చేసిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు నా ముందు అలా ఉంచుతూ వచ్చాడు. 3వ రోజున కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కళ్ళు తెరవట్లేదు, నోరు ఎండిపోతుంది, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ దేవుడు ఇంకా ప్రభువా నేనేం చేశాను నాకు చూపించని ప్రార్థన చేస్తూ ఉండగానే నాకు చాలా దోషాలు చూపించాడు. అప్పటి వరకు నాకు వాగ్దానం అంటూ తెలియదు. జనవరి 1 డిసెంబర్ 31వ తారీఖున తీసుకున్న వాగ్దానమే నాకు తెలుసు. అప్పటి వరకు నాకు వాగ్దానం దేవుడు ఇస్తాడని మాత్రం నాకు తెలియదు. మారు మనసు పొందినప్పుడు దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చాడు. హెబ్రీ 6:9, కీర్తనల 30. అలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా నేను చేసిన దోషాలన్నీ ఒక మున్సిపాలిటీ ట్రాక్టర్ చెత్త హైట్గా చాలా ఎత్తుగా కనపడుతూ ఉంది, అది కారుకుంటూ దేవుడు చూపించాడు, ఇవన్నీ నువ్వు చేసినాయి అని చెప్పాడు. అప్పుడు నా హృదయంలో తెలియని సంతోషం, ఆనందం, అలాంటి నేను ఆనందాన్ని నేను ఎప్పుడు పొందలేదు. కానీ నేను చాలా దారుణంగా జీవించేవాడిని. ఒక కొట్టు దగ్గర అప్పు పెడితే ఒక 1000 రూపాయలు అప్పు కడుతూ ఉండేవాడిని, మరలా అతను మర్చిపోయాడని ఇంకొక 1000 రూపాయలు అప్పు పెట్టేవాడిని, అతను మర్చిపోయాడులే. కూరగాయలు దొంగతనం చేసేవాడిని, బైబిల్ చదువుతూ ఉండేవాడిని, ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను. జయము లేదు, సంతోషం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ఎటు చూసినా బాధలు తప్ప సంతోషం అనేది నాకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చాలా నెమ్మది దేవుడిచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏ కొట్టు దగ్గర అయితే నేను 1000 రూపాయలు అప్పు పెట్టి మరలా ఇంకొక 1000 అప్పు పెట్టానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి వాళ్ళకి చెల్లించడం జరిగింది, క్షమాపణ అడగడం జరిగింది. మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నోళ్ళు వాళ్ళ 12 మంది అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ వరుసనే ఉంటాయి మా గృహాలు. అందరి దగ్గరికి తిరిగి క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. మా పిన్నోళ్ళ దగ్గర, బాబాయ్ల దగ్గర, మా గ్రామంలో అందరి దగ్గర నేను సరి చేసుకోవడం జరిగింది. నేను ఎవరెవరికైతే దారుణంగా ప్రవర్తించానో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం జరిగింది. అలాగే దేవుడు నేను మారు మనసు పొందేటప్పుడే ఆకాశంలో నుంచి ఆ పరిశుద్ధ తైలము నా నెత్తి మీద పడింది. పడినప్పుడు నాకు అర్థమైంది, ఇది ఖచ్చితంగా సేవ, ఇది పరిచర్యకు సంబంధించింది. నేను మాత్రం మా సేవకులకి, మా అయ్యగారికి చెప్తే ఈయన ఖచ్చితంగా నువ్వు సేవ చేయమంటారా? నేను చెప్పలేదు. ఎందుకంటే సేవ అన్నిటిలో కష్టమని, సేవకులు పడే కష్టాన్ని, ఆ బాధలను నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి నేను మాత్రం సేవకు రాను, నేను మాత్రం మా సేవకులకు చెప్పకూడదని నేను చెప్పలేదు. చెప్తే పంపించేస్తారు ట్రైనింగ్కి, చెప్తే సేవ చేయమంటారని నేను మాత్రం కూడా చెప్పాలా. అలాగే నా హృదయంలో దాచుకున్నాను. కానీ కొన్ని రోజులకి మారు మనసు పొందిన తర్వాత మా కుటుంబంలో నెమ్మది వచ్చింది. హాస్పిటల్లో తగ్గినాయి. పిల్లల్ని ప్రద్దాకా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాళ్ళని హాస్పిటల్కి వెళ్ళటం దేవుడు తగ్గించాడు. మా కుటుంబాన్ని ఎంతో కాపాడుతూ వచ్చాడు. ఇల్లు కట్టుకోవడం జరిగింది, మా చెల్లి పెళ్లి చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ నేను ప్రార్థనకు వస్తూ ఉండగా అక్కడ కొన్నాళ్ళకి నా తల్లి కరోనా టైంలో చనిపోవడం జరిగింది. చనిపోవడం జరిగిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు సేవ చేయమని చెప్పాడు. నేను వెళ్ళకపోతే ఒకవేళ దేవుడే నన్ను శిక్షిస్తే ఆయన శిక్ష నేను భరించలేను, నా వల్ల కాదు అని నాలో ఒక ఆలోచన వచ్చింది. మా సేవకురాలికి దేవుడు తెలియచేశాడంట, పలానా రాజేషు నా సేవకుడు అని చెప్పినప్పుడు ఇక నా తల్లి చనిపోయిన తర్వాత మా గ్రామాన్ని విడిచిపెట్టి ఆ పట్టణానికి వెళ్ళటం, లీలానగర్ నూజివేడ్ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు,
పరిచర్య నుంచి, సేవ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం, నా వల్ల కావట్లేదని అయిన వాళ్ళని బట్టి, సొంత జనులను బట్టి, మారు మనసు పొందిన సహోదరులను బట్టి ఆ శ్రమలు ఎదురైనప్పుడు నా గుండె తరుక్కుపోతూ ఉండేది. దూరంగా ఉన్నప్పుడు వీళ్ళు బాగానే కనపడుతున్నారు, దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళేంటి ఇలా ఉన్నారు, నేను సేవ చేయకూడదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలని చాలా ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. దేవుడు శిష్యుడైన యోహాను గారిని పంపించి ఆయన ఒక పొలములో చెట్లు నాటుతూ ఉన్నాడు, వంగ మొక్కలు నాటుతూ ఉన్నాడు. నేను ఆయన దగ్గర ఉన్న నా నారు పట్టుకుని నిలబడితే, ఎందుకు చూస్తున్నావు, నువ్వు నీళ్ళు మొక్కలు పెట్టు అన్నప్పుడు, అక్కడ నీళ్ళు లేవయ్యా నేను చెప్పినప్పుడు, అదిగో అక్కడ నీళ్ళు ఉన్నాయి, అవి తీసుకొచ్చి నువ్వు మొక్కలు పెట్టని ఆ శిష్యుడైన యోహాను గారు మాట్లాడటాన్ని బట్టి ఆ దర్శనంలో నేను బలపడటం జరిగింది. ఇంకప్పుడు వెళ్ళిపోదాము ఈరోజు సాయంత్రం అనుకున్న నేను, నా భార్య నేను సాగిలు పడి మందిరంలో ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు జీవం కలిగిన దేవుడు నాలో ఒక ధైర్యాన్ని నింపాడు. మరణమైనా పర్లేదు కానీ ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, దేవుని కొరకు ఏమైపోయినా పర్లేదు, ఏదైనా సరే పర్లేదు కానీ వెళ్ళకూడదు, ఆయనే మనల్ని పిలిచాడు, వీళ్ళెవరూ మనల్ని పిలవలేదు, ఏదైనా సరే దేవుని పరిచర్య చేయాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈ ప్రాంతానికి రావడం జరిగింది, మండవల్లి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా ఒక 11 నెలల దగ్గర మేము ట్రైనింగ్లో ఉన్నాం. ఇక్కడ కూడా దైవజనులైన అమ్మగారు ఆత్మీయమైన సంగతులు చెప్తూ ఉండేవాళ్ళు, మమ్మల్ని బలపరుస్తూ ఉండేవాళ్ళు. విశ్వాసం అంటే ఎలాగూ, దేవునితో సహవాసం ఎలా చేయాలని మాతో మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పటికప్పుడే మమ్మల్ని బలపరుస్తూ ఉండేవారు. పనులు చేసి అలసిపోయినప్పుడు చక్కని దేవుని వాక్యం ద్వారా అమ్మగారు మమ్మల్ని బలపరుస్తూ ఉండేవాళ్ళు. ఒక తల్లి కన్నా ఎక్కువగా మమ్మల్ని ఆదరించి, ప్రేమించి, చక్కగా మమ్మల్ని ప్రేమించి చూస్తూ ఉన్నారు. అయితే మారు మనసు పొందిన తర్వాత దేవుడు జయమిచ్చాడు. అప్పటి వరకు నాకు జయము లేదు, అపజయమే. పైకి మాత్రం ఫలానా వాళ్ళ అబ్బాయి మంచివాడు, ప్రార్థనకి వెళ్తాడు, అంతే. నా అంతరంగం మాత్రం చెడిపోయి ఉండేది. పైకి మాత్రం చాలా మంచివాడిగా నటిస్తూ ఉండేవాడిని, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మారు మనసు పొందిన తర్వాత ఆ నటన జీవితాన్ని దేవుడు తీసివేశాడు. దేవునితో సహవాసం చేయటం, చక్కగా ప్రార్థన చేసుకోవడం దేవుడు నేర్పించాడు. ఉపవాసం అంటూ మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం, దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మారు మనసు పొందిన వ్యక్తికి, మారు మనసు పొందని వ్యక్తికి దేవుడు ఒక విషయం నాకు తెలియజేశాడు. ఏంటంటే, ఒక ఇస్రాయేల్ దేశం నేను వెళ్ళటం జరిగింది ఫ్లైట్ మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి కొడుకు నన్ను చూసి, ఈయన నా తమ్ముడు తప్పిపోయాడు, నా తమ్ముడు అని అతను ఆ ప్రధానమంత్రి ఉన్న ఇంటి నివాసంలోకి నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది, అద్దాల మేడ ఉంది, గ్రౌండ్ ఉంది. ఆ ప్రధానమంత్రి కొడుకు నేను అక్కడ కూర్చున్నాం. అయితే గేటు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరో కాదు, అతను మా చిన్నమ్మ కొడుకు. మారు మనసు పొందలా, పనివాడుగా ఉన్నాడు. అక్కడ పనివాడుగా ఉన్నాడు. లోనికి రావడానికి ఆయనకి అవకాశం లేదు, బయటే పనివాడిగా ఉన్నాడు. అయితే మాకు బిస్కెట్లు తెచ్చిచ్చాడు, మేము అక్కడ తిన్నాం. తిన్న తర్వాత ఆ అద్దాల మెడలో ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నీతో మాట్లాడాలి, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏ ఊరు, అసలు నీవెవరు అని చెప్పాడు ఆయన. మాది పలానా ఊరయ్యా, నేను మండవెల్లిలో మారు మనసు పొందానయ్యా అని చెప్పాను. ఇంక నేనేం చెప్పలా. అయితే నువ్వు వెళ్ళిపో, నువ్వు పాస్ అయిపోయావు, నువ్వు వెళ్ళిపో. మండవెల్లిలో నేను మారు మనసు పొందానని చెప్పా, ఇంక నేనేం చెప్పలేదు. అయితే నువ్వు పాస్ అయిపోయావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందినప్పుడు యజమానులు, మారు మనసు పొందిన వాళ్ళు పనివారు. దేవుడు చక్కగా తెలియచేశాడు. మనం కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే పొందాలి. పొందిన వాళ్ళు దేవునికి సమీపంగా శ్రేష్టమైన భక్తి చేయాలి. వాక్యం ఏం చెప్తుంది? చక్కగా యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు. నిజమే, అనేకమైన ప్రాంతానికి మనం వెళ్తాం, కానీ నిన్ను కాపాడేది వాక్యం. ఆ వాక్యమే నన్ను లోకములో పడిపోకుండా కాపాడింది. నేను అనేక ప్రయత్నాలు చేశాను, పాపము చేయాలని, లోకములోకి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేసినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎన్నడూ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన హస్తాలలో నన్ను భద్రపరిచి
ప్రతి క్షణము నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. శ్రమల నుంచి విడిపించాడు, కష్టాల నుంచి విడిపించాడు. ఈరోజు కంచించర్ల మధిర ప్రాంతములలో పరిచర్య చేస్తున్నాం. మీరందరూ మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అంతం వరకు దేవునికి సహవాసానికి నమ్మకంగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వేరు దేవ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మా జీవితాలను ప్రేమించి ఈ సమయమందు ఎలాగున నీ పాదాల చెంత తీసుకుని వచ్చినారు. నీకు వందనాలు దేవా. నిలబడ్డకు యోగ్యత లేని వాడను దేవా, నీ దృష్టి ఎదుట బహు మురికి వాడను. నన్ను కరుణించండి, వేషధారిని క్షమించండి. నీ అమూల్యమైన రక్తంతో మరొకసారి నన్ను కడిగి పవిత్రపరిచి ప్రభువా, నీ పరిచర్య కావాల్సిన కృప, జీవము, శక్తి, సామర్థ్యము అందించి నడిపించుమని ప్రభువా, ఇదిగో ఆశతో ప్రయాసతో వచ్చిన నీ బిడ్డల యొక్క ఆత్మీయ అవసరాన్ని మీరు తీర్చి మరొకసారి నీ పరలోక దర్శనం చేత మా జీవితాలు బలపరచుమని ప్రభు యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తానుసారముగా ఆయన భూమి మీద పరిచర్య చేస్తూ ఆయన అనేక ప్రాంతాలు దర్శించారు. ఆయన ఒక మార్గము గుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే పరుగున వచ్చాడు. మరలా నాకు ఈయన అందుబాటులోనికి రాడేమో, ఈ అవకాశం మరలా నాకు రాదేమో అన్నట్లుగా ఆయన దాటిపోతాడని చెప్పి పరుగున వచ్చాడు. పరుగున వచ్చి మోకాళ్ళు ఊనాడు చాలా వినయముగా. అలాగే ఆయనను పిలుస్తున్నాడు. ఏమనంటే సద్బోధకుడా అని చెప్పి. ఏమని సంబోధించాడంటే సద్బోధకుడా అని చెప్పి ఆయనను సంబోధించాడు. ఇతడు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినది, ఆయన ఎదుట మోకాళ్ళు నిన్నటువంటిది, ఆయనను సంబోధించినటువంటిది చూస్తే ఇతడు చాలా వినయమ కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇదేమి కూడా అబద్ధము కానే కాదు, ఇదంతా కూడా నిజమే. అతడు పరుగున వచ్చాడు. ఆయన ఎదుట చాలా గౌరవంగా మోకాళ్ళు ఊనాడు. మోకాళ్ళూని సద్బోధకుడా అని చెప్పి సంబోధించి ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. అడిగినది కూడా చూస్తే ఇక్కడేదో ఉద్యోగం కావాలనో, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనో, పెళ్ళి కావాలనో, పిల్లలు కావాలనో అడగలేదు. ఏమడిగాడంటే నిత్య జీవమునకు వారసుడు నవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నిత్య జీవమునకు వారసుడు నవ్వాలంటే ఏం చేయాలి? అతని యొక్క ప్రవర్తన చాలా మంచిగా కనిపించింది. పరుగున వచ్చి మోకాళ్ళు ఉన్నాడు. ఆయనను పిలిచి సంబోధించినటువంటి సంబోధన కూడా చాలా గౌరవంగా సంబోధించాడు, సద్బోధకుడు అని చెప్పి. మరి అడిగినది ఏమిటి అంటే అది కూడా చాలా మంచిది, ఆ అవసరమైనటువంటిదే అడిగాడు, కావలసినటువంటిదే అడిగాడు. నేను నిత్య జీవానికి వారసుడు నవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అంతా కూడా చాలా మంచిగానే ఉన్నది. ప్రియదేనులారా, ఆసక్తిపరుడే, భయభక్తులు కలిగినటువంటి ప్రవర్తన కలిగిన వాడే, అలాగనే దేవుని పట్ల గౌరవం కలిగిన వాడే, నిత్య జీవాన్ని కోరికైనటువంటి ఆశ కలిగినటువంటి వాడే. ఇక్కడ కూడినటువంటి మనందరికీ కూడా ఈ ఆశ ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళాలి అనే ఆశ ఉంటుంది. పరలోక రాజ్యంలో వద్దు, బోరు కొడుతుంది అని ఎవరు అనుకోరు.
పరలోక రాజ్యం వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఆయా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కూర్చుని ఇట్లా ప్రార్థనలో గడపడము, వాక్యాలు వినడము, ఇదంతా దేనికోసం అంటే ప్రతి ఒక్కరి యొక్క చిట్ట చివరి యొక్క లక్ష్యము పరలోక రాజ్యము. దాని కొరకైన ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ యవనస్తుడు కూడా అదే ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉండి ఏం చేశాడు అంటే, నేను ఆ నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నేను ఆ అనుభవానికి వెళ్ళాలి, ఆ శ్రేష్టమైనటువంటి ఆ అనుభూతిని నేను పొందుకోవాలి, ఆ మహిమను నేను చూడాలి. ఇట్లాంటి ఆశ తప్పేమీ కాదు. అడిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. యేసు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పాను. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నీవు నరహత్య చేయకూడదయ్యా, వ్యభిచారం చేయకూడదయ్యా, దొంగతనం చేయకూడదయ్యా, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలయ్యా, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదయ్యా, మోసపుచ్చవద్దయ్యా అని ఆజ్ఞలు ఉన్నాయి కదా ధర్మశాస్త్రంలో, ఇవి అనుసరించాలి అని చెప్పాడు. అయితే వాడు ఏమన్నాడంటే, యవనస్తుడు ఏమన్నాడంటే, ఇవా నేను బాల్యకాలం నుండి కూడా అనుసరించుచునే ఉన్నాను అని చెప్పాడు. బాల్యకాలం నుండి కూడా నరహత్య చేయటం లేదు, దొంగతనము చేయటం లేదు, వ్యభిచారము చేయటం లేదు, అబద్ధం సాక్ష్యం పలకట్లేదు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారికి బదులిచ్చాడు. ప్రియదేవులారా, యేసు ప్రభు వారు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి మన యొక్క బాహ్యముగా మనం అనుసరించేటువంటి క్రమములు ఏవైతే ఉన్నవో, మనం పాటించే నీతి సూత్రాలు ఏవైతే ఉన్నవో, మనం అనుసరించే పద్ధతులు ఏవైతే ఉన్నవో అవి సరిపోవు. మరేం కావాలంటే అంతరంగములో ప్రభు ఆశించినటువంటి విధేయత కావాలి, అంతరంగములో ప్రభు ఆశించినటువంటి పరిశుద్ధత కావాలి. ఇతడు వ్యభిచారం చేయకపోవచ్చు శరీరంతో, కానీ పరస్త్రీలను లేక తోటి తనకి యవ్వన కాలంలో నుండి ఇతర స్త్రీలను మోహంతో చూడొచ్చు, లేక వారితో పాపపు ఆశలు కలిగిన వాడిగా ఉండొచ్చు, కానీ శరీరంతో పాపం చేయడేమో. కానీ కాబట్టి అంటాడు, నేను చిన్నప్పటి నుంచి నేను వ్యభిచారం చేయట్లేదు అంటాడు. ఇతడు నరహత్య చేయకపోవచ్చు, కానీ లోపల కక్షలు ఉండొచ్చు, ద్వేషములు ఉండొచ్చు, భయంకరమైన విపరీతమైన కోపం ఉండొచ్చు. ప్రియదేవులారా, కానీ ఎవరిని చంపడు. కాబట్టి ఏమంటాడంటే, నేను నరహత్య చేయట్లేదు అంటాడు. ఇతడు ఎవరింట్లోనికి వెళ్ళి దొంగచాటుకి ఏమీ తీసుకురాకపోవచ్చు, కానీ వారు సొమ్ము ఆశించేటువంటి, వారి సొమ్ము పట్ల వ్యామోహం కలిగినటువంటి మనసు కలిగిన వాడిగా ఉండొచ్చు. కానీ ఇతడు ప్రత్యక్షంగా ఇతరుల సొమ్ము దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నటువంటి కార్యాలైతే చేయడు, చిన్నప్పటి నుంచి చేయలేదు. కానీ మనసు అయితేనేమో ఇతరుల సొమ్ము ఆశించేటువంటి ఆశ కలిగినటువంటిదిగా ఉండే మనసు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, అతని జీవితంలో అతడు బాహ్యముగా ఏదో ఆజ్ఞలు పాటించేవాడుగా, దొంగతనం చేయనివాడుగా, వ్యభిచారం చేయనివాడుగా, లేకపోతే నరహత్య చేయనివాడుగా ఉండవచ్చేమో, కానీ అతని హృదయము ఎలా ఉన్నదంటే మోహపు చూపులు కలిగినటువంటిది గాను, లేకపోతే ఇతరుల పట్ల ద్వేషము కక్షలు కలిగినటువంటిది గాను, ఇతరుల సొత్తులు ఆశించేటువంటిది గాను ఖచ్చితంగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇతడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలని ఆశ ఉన్నది, మంచిదే. కానీ యేసు ప్రభువు వారు చెప్పేది ఏమిటంటే, దానికి జీవితం కావాలి అని చెప్తున్నారు. ఎక్కడున్నటువంటి మనందరికీ కూడా పరలోక రాజ్యం పట్ల ఆశ ఉన్నది. ఆశపడడం మంచిదే, ఇవ్వడానికి ఆయనకు కూడా ఇష్టం ఉన్నది. కానీ జీవితం కావాలి, అది అందిపుచ్చుకోవడానికి తగినటువంటి సరైనటువంటి యోగ్యమైనటువంటి హృదయము కావాలి.
హృదయమందు జరగకూడదు వ్యభిచారములు, హృదయమందు జరగకూడదు నరహత్యలు, హృదయమందు జరగకూడదు దొంగతనములు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. చూడండి, బాహ్యముగా జరిగేటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ నరహత్యలు కానీ, వ్యభిచారములు కానీ, దొంగతనములు కానీ, ఇవే ఏమైతే ఉన్నవో ఇవి ఎక్కడి నుండి వస్తాయని చెప్పారంటే, ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి చదవండి. ఎక్కడి నుండి వస్తాయి చూద్దాం. లోపల నుండి అనగా మనిషిలో హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుండి వస్తాయంటే ఇవన్నీ కూడా హృదయములో నుండి వస్తూ ఉంటాయంట. ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడంటే దాని యొక్క ప్రారంభము ఎక్కడది? హృదయములో అది ప్రారంభమవుతుంది, బాహ్యంగా క్రియగా మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మర్డర్ చేశాడు, చంపాడు, నరహత్య చేశాడంటే లోపల పుట్టింది ద్వేషము, కోపము, ఇతరుల పట్ల ఆ కక్ష, అది క్రియగా మారుతూ ఉంటుంది, దురాలోచనలు. ప్రతినిధులరా, ఇట్లాంటి విషయములన్నీ కూడా, ఈ చెడుతనములన్నీ కూడా, కామ వికారములన్నీ కూడా, వ్యభిచారములు, జారత్వములు, ఇవన్నీ కూడా హృదయములో నుండే బయటకు వస్తున్నాయంట. హృదయంలో నుండి బయటకు వచ్చి ఏం చేస్తాయి అంటే మనిషిని అపవిత్రం చేస్తాయంట. కానీ ఈ మనుషుడికి ఇప్పుడు ఏం కావాలంట? నిత్య జీవం కావాలంట. నిత్య జీవం కావాలంట. ఆశ మంచిదే, కానీ అర్హత ఉన్నదా అని చూస్తే ఇంత అపవిత్రత కనబడుతుంది ఇక్కడ. కానీ ఏమంటాడు అతడు అంటే, సద్బోధకుడా, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, నేను మోసపుచ్చలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, నా తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉన్నానని చెప్తాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నానని చెప్తాడు. కానీ ప్రియజనులారా, ఇవన్నీ చేయడం అనేటువంటిది పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ ఇవి లేకుండా హృదయాన్ని కాపాడుకోవాలి. ఇవి లేనటువంటి హృదయము దేవుడికి కావాలి. ఇవి లేనటువంటి హృదయము దేవుడికి కావాలి. పరలోక రాజ్యానికి కావాలి. అవి లేని హృదయము, పరలోక రాజ్యం పట్ల ఆశ కలిగినటువంటి మన జీవితంలో మన హృదయం ఎట్లా ఉన్నదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు చెప్పినట్లుగా వ్యభిచారం చేయలేదని చిన్నప్పటి నుండి అని మనం చెప్పవచ్చు మనం కూడా. కానీ హృదయం ఎట్లా ఉంది? హృదయం వేటిది? ఎట్లాంటి ఆశలతో నింపబడి ఉంది? హృదయంలో ఏం జరుగుతుంది? ఎదుటివారిని చూసినప్పుడు మనం ఎదుటివారి సొమ్ము దొంగతనం చేయకపోవచ్చు. ఎన్నిసార్లు వారి యొక్క ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు వరకు కలిగినవి ఎన్నిసార్లు ఆశించుంటాము. మనం ఎవరిని కూడా కత్తితో నరహత్య చేయకపోవచ్చు. ఎన్నిసార్లు దేవుని దృష్టికి హృదయము నరహత్య చేసిన వారుగా ఉండుంటాము. ఎన్నిసార్లు ఇతరుల పట్ల వారిని దూషించిన వారుగా, ద్వేషించిన వారుగా ఉండుంటాము. కానీ మేము ఏమంటామంటే, నేను చిన్నప్పటి నుంచి ఈ పాపం అయితే చేయలేదు అంటాం. యేసుప్రభు ఏం చూస్తారు? హృదయాన్ని చూస్తారు. నీ బాహ్యంగా ఎట్లాంటి వ్యక్తి అనేది కాదు, నీ అంతరంగము ఏమైనదో అది చూస్తాడు. మన అంతరంగాన్ని చూస్తాడు. పరిశుద్ధత అనేటువంటిది మన బాహ్యంగా కనబరిచి అనుసరించేటువంటి ఆచారములు, అలవాట్లను బట్టి, క్రమాలను బట్టి కాదు. స్వభావానికి, అంతరంగానికి సంబంధించినటువంటిది పరిశుద్ధత. ఆదివారం వస్తే మనం చక్కగా తలస్నానం చేసి మంచి శుభ్రమైన బట్టలు ధరించుకుని చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన, పాటలు, వాక్యము, కానుకలు, తర్వాత ప్రార్థన చేయించుకుని వందనాలు చెప్పుకుని వెళ్ళడము, ఇదంతా మంచి క్రమము. కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అంతరంగం ఎట్లా ఉన్నది? అనుసరించేటువంటి క్రమములన్నీ కూడా మంచిగా ఉన్నాయి, కానీ అంతరంగం ఎట్లా ఉన్నది? చాలా సీరియస్ మ్యాటర్ ప్రియ దేవుని బిడ్డలారా. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది ఈరోజు సరదాగా మాట్లాడుకున్నట్లుగా ఉండదు. మన భవిష్యత్తు ఏదో మనం కొన్ని వీడియోస్లో చూసినట్లుగా ఉండదు. అదేదో తీర్పు లేకపోతే పరలోకమో, మన ఊహకు మించినటువంటివి ఇవన్నీ కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే,
ఆ పరలోక రాజ్యానికి మనం ప్రవేశించడానికి వ్యభిచారము, దొంగతనములు, నరహత్యలు హృదయమందు ఉండకూడదు అని చెప్పి కోరుతున్నారు ఆయన. హృదయమందు ఉండకూడదు. చూడండి, అతనికి ఉన్నటువంటి ఆశ ఎట్లాంటిదో మనకున్న ఆశ కూడా అట్లాంటిదే, మంచిదే. కానీ అదొక్కటే ఆశ కాదు, మనకు ఇంకా చాలా ఆశలు ఉన్నాయి. ఎట్లాంటి ఆశలు అంటే దీనికి మించిన ఆశలు. దేనికి మించిన ఆశలు? పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి అనే ఆశ ఏదైతే ఉందో దానికి మించిన ఆశలు కూడా ఉన్నాయి. ఈ ఆశలు ఏం చేస్తాయంటే అసలు మనకు దేవుని పట్ల, పరలోక రాజ్యం పట్ల ఉన్న ఆశ తీరకుండా లాగేస్తూ ఉంటాయి. ఇతని జీవితాన్ని గమనిద్దాం ఒకసారి. ఇదే 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే యేసుప్రభువు వారు అతన్ని ప్రేమించి ఏమంటున్నారో 10:21 చూడండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. యేసుప్రభువు వారు అతన్ని ప్రేమించి చెప్పారంట. ఆశపడ్డాడు కదా, పరలోక రాజ్యం వెళ్ళాలి, నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఆశపడ్డాడు కదా. అతనికి మార్గం చూపించారు. నీవు వెళ్ళాలంటే కనుక ఈ పని చేయి అని ప్రేమతో చెప్పారు, ప్రేమించి చెప్పారు. ఏమని చెప్పారంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పారు. మనం యేసుప్రభువు వారి యొక్క మాటలు, ఈ జరిగినటువంటి ఆ సందర్భం అంతటిని కూడా సరిగా ఆలోచించి గ్రహించగలిగినట్లయితే అతని జీవితంలో దేవుడే కొదువ. అతని జీవితంలో కొదువ ఏమిటంటే దేవుడే కొదువ. మనిషి జీవితంలో అవసరమైనది ఏదైనా ఉన్నదంటే దేవుడే అవసరం. మనిషికి, భూమి మీద మనిషికి ఏం అవసరం అంటే దేవుడే అవసరం. ఈ దేవుడే కావాలి. అది లేకపోవడమే మనిషి జీవితంలో కొదువ. దేవుడు లేకపోవడమే మనిషి జీవితంలో కొదువ. దేవుడు లేకపోవడం ఏంటి? దేవుడినే కదా నమ్ముకున్నాం, ఆయన చర్చికే కదా వెళ్తున్నాం అని చెప్పవచ్చు. చర్చికి వెళ్ళేది ప్రభు యేసుక్రీస్తు మందిరానికి కావచ్చు, కానీ లోపల ఉన్నది ఆయన కాకపోవచ్చు. హృదయంలో ఉన్నటువంటిది యేసు దేవుడు కాకుండా మరొక దేవుడు ఉండొచ్చు. మరొక దేవుడు, అతనికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు కూడా డబ్బు, ఆస్తి. అతని హృదయంలో దేవుడు ఎవరంటే, అతని హృదయంలో ఎవరు ఘనపరచబడుతున్నారంటే, అతని హృదయంలో ఎవరు ఆరాధించబడుతున్నారంటే డబ్బు. యేసయ్య నా దేవుడు అని మనం చెప్పవచ్చు. కానీ యేసయ్యని ఆరాధిస్తున్నామా? యేసు కోసమే తప్పిస్తున్నామా? యేసుకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నామా? యేసయ్యనే జీవితంలో ఘనపరుస్తుంటున్నామా? యేసు కాకుండా మరి దేనినైనా ఘనపరిచినట్లయితే, యేసు కంటే ఎక్కువగా మరి దేనినైనా ఘనపరిచేవారుగా మనం ఉన్నట్లయితే అదే మన దేవుడు అయిందేమో. యేసుకు మించిన ఆశ మరొక దాని మీద ఉన్నట్లయితే అదే నీ జీవితంలో దేవుడు అయిందేమో. యేసు కంటే మరొక దానిని ఎక్కువగా ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే అది దేవుడైందేమో. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, దేవుడిచ్చిన వాటిని మనం వాడుకోవాలంట, ఇచ్చిన దేవుడిని ఆరాధించాలంట. దేవుడిచ్చిన వాటిని మనం వాడుకోవాలి, దేవుని బిడ్డగా బ్రతకడానికి వాడుకోవాలి, దేవుని మహిమ కొరకు వాడుకోవాలి. కానీ ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించాలి. కానీ మనిషి పతనమైపోయి, మనిషి దేవుణ్ణి కోల్పోయి ఏం చేస్తాడంటే ఇచ్చిన దేవుణ్ణి వాడుకుంటాడు, ఇవ్వబడిన దాన్ని ఆరాధిస్తాడు. మనము కూడా చాలాసార్లు యవనస్తుడు ఏదో అతన్ని ఏదో మనం టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేయ అవసరం లేదు, విమర్శించే అవసరం లేదు. మన జీవితంలో కూడా యేసు ప్రభు నమ్ముకుని ఎవరిని ఆరాధిస్తున్నామో, దేన్ని ఆరాధిస్తున్నామో, వేటిని ఆరాధిస్తున్నాము, ఏమున్నది లోపల? అత్యంత ఆసక్తి కలిగినటువంటి దేవుడి కంటే, అత్యంత ఇష్టమైనటువంటి దేవుడి కంటే దేని కొరకు తప్పిస్తున్నాం, దేవుడి కంటే దేని కొరకు తహతహలాడుతుంది మన ప్రాణము, అది నీ జీవితంలో దేవుడైపోయిందేమో. అదే దేవుడు. అది దేవుడై కూర్చుంటే ఏం జరుగుద్ది? యేసు దేవుడికి చోటు ఉండదు అక్కడ. యేసు దేవుడు కొదువైపోతాడు. అది దేవుడై కూర్చుంటే యేసు అనే దేవుడు కొదువైపోతాడు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది.
కొదువుగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలి? కావాల్సింది ఏమిటి? యేసు ప్రభువే కావాలి. యేసును కలిగిన హృదయం కావాలి. యేసును అనుసరించే జీవితం కావాలి. ఏం కావాలి? యేసును అంగీకరించిన మనము యేసును అనుసరించే జీవితాన్ని కలిగి ఉండాలి. యేసును అనుసరించకుండా ఏం జరుగుతుందంటే లోపల ఉన్నటువంటి మరొక దేవుడు మరొక మార్గంలోనికి మళ్ళిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎంతమంది యేసు మార్గంలో కాకుండా మరొక మార్గంలో ఉంటున్నామో పరిశీలించుకోవాలి. యేసుని వెంబడించకుండా మరి దేనిని వెంబడిస్తుంటున్నామో పరిశీలించుకోవాలి. ఈ యవనస్తుడు దేవుణ్ణి కాకుండా దేవునికి జీవితంలో చోటు లేకుండా మరొక దాంతో నింపేసుకున్నాడు. హృదయంలో దేవునికి చోటు లేకుండా డబ్బు పట్ల అపేక్ష నిండిపోయింది, ఆశ నిండిపోయింది. యేసుక్రీస్తు కంటే మించిన ఆశ డబ్బు మీద ఉంది. కాబట్టి ఏం చేశాడంటే యేసునే వదిలేశాడు, దేవుణ్ణే వదిలేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరలోక రాజ్యం అంటే ఆశ ఉండొచ్చు, కానీ దానికి మించిన ఆశ లోకం మీద ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడడం మనకి ఏదైతే ఉందో రావాలని ఆయన అనుకుంటున్నాడు మనకంటే ముందు పరలోక రాజ్యం రావాలని. కానీ ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ కంటే ప్రభు యేసుక్రీస్తు మీద మనకున్న ఆశ కంటే మరొక ఆశ ఉన్నట్లయితే ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరొక ఆశ ఏ అలవాటైనా కావచ్చు, ఏ ఆశ అయినా కావచ్చు, దేని మీద దేవుడి కంటే మరెక్కువైన ఇష్టము దేని మీదనైనా ఉండవచ్చు, అదేమైనా కావచ్చు, అది దేవుడే కూర్చుంటుంది లోపల. ఈ ఆశ ఏం చేస్తుందంటే చివరకు దేవుని పట్ల ఆశ లేకుండా చేస్తుంది. చాలామంది వారి జీవితాల్లో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడు ఎవరో తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, పాపం నిమిత్తం ఎలాగునో ఆయన హింసించబడ్డాడో తెలుసు, విమోచించబడి రక్షించబడ్డానికి మన కోసం ఏం చేస్తాడో కూడా తెలుసు. అన్నీ తెలిసినా కూడా యేసు ప్రభు అంటే అలక్ష్యము, ఆయన సన్నిధి అంటే అలక్ష్యము, ఆయన మాటలు అంటే అలక్ష్యము. ఇలాంటి అలక్ష్యముతో నిర్లక్ష్యంతో ఉండడానికి గల కారణం ఏమిటి అంటే యేసు కంటే మరొక ఆశ హృదయంలో ఉంటే, యేసు ప్రభువుకు మించిన ఆశలు హృదయంలో ఉంటే యేసు ప్రభు పట్ల ఆశ సన్నగిలిపోతుంది. లోకం పట్ల ఎంతగా, లోకంలో ఉన్న వాటి పట్ల ఎంత వ్యామోహము, ఆశ, ఇష్టత ఉంటే పరలోక రాజ్యం అంటే అంత ఇష్టం లేకుండా పోతుంది. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ ఆ దేవుని పరిచయం చేసేవాడే, పరలోక రాజ్యం అంటే ఏముంటుంది, ఇంతే కదా అని మాట్లాడాడు. ఏదో కొన్ని విషయాలు చెప్పి ఇంతే కదా అంటే పరలోక రాజ్యం అంటే తన లోకపు మనసుతో చూసినప్పుడు, లోకములో ఉన్న వాటితో పోల్చి చూసినప్పుడు చాలా మామూలు విషయంగా అనిపించింది అతనికి. ఎందుకని? బహుశా అతని హృదయంలో దానికి మించిన ఆశ లోకం మీద ఉండొచ్చు. ప్రియదేవులారా, అతని హృదయం, అతని జీవితంలో నిత్య జీవానికి వారసుడు కాకుండా ఉండడానికి కారణాన్ని చెప్పాడు యేసు ప్రభువారు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమనెను. ఏం చేయాలి? నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే, లేక పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? భూమి మీద మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అక్కడ చేరుకుంటాం? యేసుప్రభువు వారు చెప్తున్నారు, నీవు వచ్చి నన్ను వెంబడించు, నీవు వచ్చి నన్ను వెంబడించు. యేసుక్రీస్తుని వెంబడించే అనుభవం కావాలి, యేసుక్రీస్తుని వెంబడించే జీవితం కావాలి. నేను కూడా వెంబడిస్తానండి, నేను వెంబడిస్తాను. అతనికి కూడా ఆశ ఉండొచ్చు, కానీ వెంబడించకుండా అతన్ని అడ్డగించేటువంటి ఆశ మరొకటి ఉంది. మన జీవితంలో ఏముందో యేసు ప్రభువు అంటాడు, ఎవడను నన్ను వెంబడింపగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకోవాలని చెప్పాడు. యేసు ప్రభువు వారిని వెంబడించాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవడమో, కానుకలు ఇవ్వడమో, దశమ భాగములు ఇవ్వడమో, పాటలు పాడడమో, లేకపోతే సువార్త చేయడమో, బోధ చేయడం మాత్రమే కాదు. మనల్ని మనం కాదనుకోవాలంట, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి
ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇక్కడ ఏం కనబడుతుందంటే మనమే, మన ఆశలు, మన ఇష్టాలు, మన కోరికలు, మన అభిరుచులు, మన సొంతం నేను. ఇదేం చేస్తుంది? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఆటంకం అయిపోతూ ఉంటుంది. యేసుప్రభువు అందుకే చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు యవనస్తుడు యేసుప్రభువుని వెంబడించాలి అంటే ఏం చేయాలి? తనకున్నటువంటి ధన వ్యామోహాన్ని విడిచిపెట్టాలి, ధనం పట్ల తనకున్నటువంటి ఆపేక్షను విడిచిపెట్టాలి. యేసుక్రీస్తుని వెంబడించకుండా మన జీవితంలో ఏది ఆటంకమైపోతుంది? యేసుక్రీస్తులో ఆత్మానుసారంగా అడుగులు వేయకుండా మన జీవితాన్ని ఏది అడ్డగిస్తూ ఉంటుంది? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేను ప్రతి ఆదివారం వస్తున్నాను అనుకోవచ్చు. ప్రతి ఆదివారం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామా? ప్రతిరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామా? ఆ ప్రతి ఆదివారం చర్చికి రావచ్చు, ఉపవాస ప్రార్థనకు రావచ్చు, వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు అనుదినం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామా? ఆయన మాటల ప్రకారంగా అడుగులు వేస్తుంటున్నామా? ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటున్నామా? ఆయనకి విధేయత కలిగిన జీవితం మనకున్నదా? ఆయన వద్దు అని చెప్పినటువంటి వాటిని విడిచిపెట్టగలుగుతుంటున్నామా? మన జీవితంలో మనం కలిగినటువంటి దేవునికి విరోధమైన వాటిని వద్దు అని చెప్తూ ఉంటే వాటిని విడిచి దేవుని వెంబడించగలుగుతుంటున్నామా? ఇది చూసుకోవాలి. ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను అనుకోవద్దు, లేకపోతే నేను కానుకలు ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను అనుకోవద్దు. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు, నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. ప్రతిరోజు మనం యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తు అడుగుజాడలో నడవాలి. ప్రతినిధి ఏం చేస్తాడో చూద్దాం. చూడండి 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే ఇట్లాంటి సమస్యకైనా పరిష్కారం పొందుకుని విడుదల పొందుకుని వెళ్తారు. కానీ ఇతడు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుతూ వెళ్ళాడు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు వెలిగించబడి వెళ్ళాలి, విడుదల పొంది వెళ్ళాలి, నెమ్మది పొందుకుని వెళ్ళాలి, జయముతో కూడిన జీవితంతో తిరిగి వెళ్ళాలి. కానీ ఇతడు ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళాడు. ప్రియదేవులారా, మనం ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండబోతున్నాం. యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చాం మనం. ఆ యవనస్తుడితో మాట్లాడిన ప్రభువు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మన కొదువ మనకు తెలియజేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుకు చోటు లేకుండా మన జీవితాల్లో ఏమేమి దాగి ఉన్నాయో తెలియజేస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే ఆ యవనస్తుడితో కూడా ఈ విధంగా ప్రభువారు మాట్లాడితే ఏం చేశాడు? వ్యసనపడుచు దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. మనం ఎలా వెళ్ళబోతున్నామో, ఈ స్థలం నుండి వెలిగించబడి వెళ్ళాలని ఆశ ఉంటే, జయము సంపాదించుకుని వెళ్ళాలని ఆశ నీకున్నట్లయితే యేసు నీతో మాట్లాడిన మాటలకు విధేయత చూపి జీవితాన్ని దిద్దుకోవాలి. యేసుక్రీస్తు నీ లోపం నీకు అర్థం చేస్తూ ఉంటే, యేసుకు చోటు లేకుండా నీ హృదయంలో చోటు చేసుకునే విషయాలు నీకు బయలుపరుస్తూ ఉంటే ఏం చేయాలి? ఈ స్థలమందు వాటిని దిద్దుకోవాలి, విడిచిపెట్టాలి, వాటి నుంచి విడుదల కొరకు ప్రార్థించుకోవాలి, విడుదల పొందాలి. యేసు జీవితంలో ఉంటాడు, యేసుక్రీస్తు అధికారం జీవితంలో ఉంటుంది, యేసుక్రీస్తు నడిపింపు జీవితంలో ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క మాటలు జీవితంలో ఉంటాయి. ముఖము చిన్నబుచ్చుకుని కాకుండా జయముతోనూ సంతోషంతోనూ తిరిగి వెళ్ళగలుగుతూ ఉంటాం. అతడు ఎలా తిరిగి వెళ్ళాడంట? ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళాడంట. ప్రియదేవుని బిడ్డలారా, దుఃఖపడుచు వెళ్ళాడు. ఏమంత కష్టమైన పనేమి చెప్పలేదు యేసు ప్రభువారు, ఏమంత కష్టమైన పనేమి చెప్పలేదు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట గమనించినట్లయితే చాలా న్యాయబద్ధంగా మాట్లాడారు, చాలా అతని జీవితానికి ఊరడింపు కలిగినట్లుగానే మాట్లాడాడు. ఒకసారి గమనించండి ఏమని మాట్లాడారో చూద్దాం. 21వ వచనం మరొకసారి చదవండి. 21వ వచనం. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. యేసుప్రభువారు ఏం చెప్పారు? యేసుప్రభువారు ఎంత నమ్మకమైనటువంటి దేవుడు అంటే, ఆయన
మనల్ని ఇలా ఉండు అని చెప్తాడు, ఉంటే ఏమొస్తుందో కూడా చెప్తాడు. ఇలా ఉండు అని చెప్తాడు, అలా ఉంటే ఏమొస్తుందో కూడా చెప్తాడు. నీ వెళ్ళి నీ ఆస్తిని అమ్మి, నీ కలిగిన దాన్ని అమ్మి బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ధనము కలుగును. ఏమిస్తాడంట? పరలోక ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం కలిగినటువంటిని వాటిని, మన ఇష్టాలు, మనకిష్టమైనవి, మన సొంత ఆశలు, ఈ లోక సంబంధ ఆశలు, మనకున్నటువంటి అలవాట్లు, మనకున్నటువంటి స్నేహాలు, చెడు స్నేహాలు, మనకున్న సాంగత్యాలు, దేవుణ్ణి వెంబడించకుండా మన జీవితంలో మన ఆత్మీయతను ఆర్పివేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో యేసుప్రభువు వారు ఏమంటారంటే వాటిని విడిచిపెట్టు అంటాడు. విడిచిపెట్టు అంటాడు. విడిచిపెట్టు అనడమే కాదు, విడిచిపెడితే ఏమొస్తుందో, ఏం పొందుకుంటామో కూడా దేవుడు బయలుపరుస్తాడు. మనం పొందుకోబోయేది ఏమిటో, దేవుడు మనకి ఇవ్వబోయేది ఏమిటో కూడా బయలుపరిచే దేవుడు ఆయన. వాటిని ఇస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ ఈ యవనస్తుడికి నిత్య జీవము కంటే కూడా ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు ఎక్కువైపోయింది. పరలోకంలో కలిగే ధనము కంటే కూడా ఈ లోకంలో తను కలిగిందే తనకు ఎక్కువైపోయింది. ప్రియదేవులారా, హృదయం అంధకారంగా ఉంటే, మనసు కఠినంగా ఉంటే, దేవునికి చోటు లేకుండా ఉంటే నీకు పరలోక రాజ్యం చాలా చిన్నదిగా ఉంటుంది. నిత్య జీవం అంటే చాలా ఎన్నికలేనిదిగా ఉంటుంది. యేసుప్రభు అంటే వాడుకునే వస్తువుగా ఉంటాడు. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు వాడుకునే ఏదో ఒక మనిషి. ఎప్పుడు అనిపిస్తుంది ఇది? హృదయం కఠినంగా ఉంటే, మనసు కఠినంగా ఉంటే, మనసు అంతా అహంకారంతో ఉంటే దేవుని మాటలకు చోటు ఉండదు అక్కడ. యేసు ప్రభు చెప్పినట్లుగా చేయడానికి అతనికి ఇష్టం లేదు. అందుకే దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చెప్పింది ఏమిటి? నాకు చోటివ్వు, నీ హృదయంలో నేను లేకుండా ఉన్నాను, నీవు నన్ను కలిగిలేని కొదువ కలిగి ఉన్నావు. హృదయం అంతా నీ సొంతముతో నిండిపోయింది, నీ సొంత ఇష్టాలతో నిండిపోయింది, నీ సొంత ఆశలతో నిండిపోయింది, నీ సొంత కోరికలతో నిండిపోయింది. ఏమంటాడు అతడు? నేను వ్యభిచారం చేయట్లేదు అంటాడు. ఏమంటాడు? నేను ఎవరిని నరహత్య చేయలేదు అంటాడు. ఎవడు సొమ్ము దొంగతనం చేయలేదంటాడు. అబద్ధ సాక్ష్యం పలకలేదంటాడు. హృదయం ఎట్లా ఉంది? కొంచెమన్నా చోటు ఉందా యేసయ్యకు? యేసుక్రీస్తు మాటలకు చోటు ఉందా? ఒక మాట చెప్పాడు, దానికి చోటు ఇచ్చాడా? నీ వెళ్ళి నీ కలిగిందని అమ్మి బేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. యేసు మాటది. దానికి చోటుందా హృదయంలో? లేదు. ఏమంటాడు? ఎవరిని నరహత్య చేయలేదు, ఎవరితోనూ వ్యభిచారం చేయలేదు అని చెప్తాడు. ప్రియదేవులారా, అతడు ఇట్లాంటి శరీరంతో ఇట్లాంటి కార్యాలు చేయకపోవచ్చాము, కానీ చాలా చాలా తలపొగురు అతనికి. హృదయంలో అంతరం చాలా గర్వం ఉంది, అహంకారం ఉన్నది. ఇక్కడ చాలామంది ఇట్లాగున నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పాపం చేయలేదని చెప్తూ ఉంటారు, ఇట్లాంటి తప్పు చేయలేదు, నేను ఎవరితోనూ పోట్లాడి చెప్తూ ఉంటారు. కానీ హృదయంలో గర్వాన్ని కలిగి ఉంటారు, అహంకారాన్ని కలిగి ఉంటారు. లోబడలేరు, తల్లిదండ్రులకు లోబడలేరు, దేవుని సేవకులు లోబడలేరు, వాక్యానికి లోబడలేరు. వారేం చెప్తారు? ఇట్లాంటి పాపం పనులు నేనేమీ చేయలేదని చెప్తారు. చేయకపోవచ్చు. హృదయంలో ఏముంది? వాడు హృదయం అంతా అహంతో నిండిపోయింది, గర్వంతో నిండిపోయింది, ధనంతో నిండిపోయింది. యేసుకు కానీ ఆయన మాటలకు కానీ చోట్లేదు. ప్రియదేవులారా, నువ్వు సమాజంలో ఎట్లాంటి దుష్క్రియలు చేయని వ్యక్తిగా ఉండొచ్చు, పాడు మాటలు మాట్లాడిన వ్యక్తిగా ఉండొచ్చు, మనుషుల దృష్టికి నువ్వు ఎట్లాంటి చెడ్డ వ్యక్తిగా కనపడకపోవచ్చు. కానీ హృదయం ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తుకు చోటుందా? కామాభిలాషలతో నిండిపోయిందా? దురాలోచనలతో నిండిపోయిందా? జరత్వంతో నిండిపోయిందా? యేసుక్రీస్తుకు చోటు లేకుండా పరలోక రాజ్యం ఎలా చోటు ఉంటుంది? మనకు ఆశ ఉంది. ఆశ ఉంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుని అనుసరించాలి. పరలోక రాజ్యం పట్ల మన ఆశ ఉంటే యేసుక్రీస్తుని అనుసరించాలి, ఆయన మాటలను అనుసరించాలి, ఆయన చెప్పింది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదేమీ చేయకుండా ఆశపడి ఇంట్లో కూర్చుంటే వచ్చేది కాదు పరలోక రాజ్యం. ఆశకు తగినట్లుగా మన యొక్క ప్రయత్నము, జీవితాన్ని కట్టుకునే ప్రయత్నము, హృదయాన్ని దిద్దుకునే ప్రయత్నము, సమాధానంగా ఉండే ప్రయత్నము, పరిశుద్ధపరుచుకునే ప్రయత్నము, యేసుతో గడిపే ప్రయత్నము, వాక్యంతో జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చేయాలి. ఇవన్నీ కూడా
లేదండి నేను దశమ భాగం ఇస్తాను, క్రమంగా చర్చికి వస్తాను, మా చర్చిలో నేను ఇలాంటి పరిచయలో పార్టిసిపేట్ చేస్తున్నాను చెప్పొద్దు, సరిపోదు. హృదయాన్ని ఆయన మాటలతో కట్టుకునే అనుభవం ఉన్నదా? ఆయన మాటలతో హృదయాన్ని కడుక్కునే అనుభవం ఉన్నదా? ఎంతమంది చదువుకున్నాం, యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకుంటారు? దేనిని బట్టి అంట? వాక్యము దేవుని మాట శుద్ధి చేస్తుంది. కానీ ఆ మాటకు విధేయత లేదు. ఇక్కడ వాక్యంతో కడుక్కోవడం అంటే వాక్యం చదువుకోవడం కాదు, వాక్యం వినివేయడం కాదు, వాక్యానికి విధేయత చూపించడం. వాక్యం ఏదైతే మనకు తెలియపరుస్తుంటుందో దాని ప్రకారంగా జీవితాన్ని సరిచేసుకోవడం. వాక్యంతో శుద్ధి చేసుకోవడం అంటే, వాక్యంతో జీవితాన్ని శుద్ధి చేసుకోవడం అంటే, నడత శుద్ధి చేసుకోవడం అంటే వాక్యానికి విధేయత చూపించడం, వాక్యం చెప్తున్నట్లుగా జీవించడానికి ప్రయత్నించడం, వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా జీవితాన్ని సరిచేసుకోవడం. ఇదేమీ చేయకుండా వాక్యం చదువుకుంటే శుద్ధి అయిపోతామా? మన బ్రతుకు నడత శుద్ధి అయిపోతుందా? కాదు ప్రియదేనులారా. యవనస్తుడు బాహ్యముగా అతని యొక్క సమాజ మందిరంలో అనుసరించే కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటున్నాడు, కానీ శుద్ధి చేసుకోడు, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. బాహ్యంగా అనుసరించే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తాడు, విశ్రాంతి దినం సమాజ మందిరంలో కూడికి ధర్మశాస్త్రాన్ని చదువుతాడు, తల్లిదండ్రులను సన్మానిస్తాడు, హృదయాన్ని శుద్ధి చేసుకోడు. ఎంత అపవిత్రత ఉన్నది ప్రియదేనులారా. నువ్వు బాహ్యంగా మంచిగా ఉండొచ్చేమో, నీ మాటలు మంచిగా ఉండొచ్చేమో, నీ యొక్క చాలా వినయం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చేమో. అతడు ఎలా వచ్చాడు దేవుని దగ్గరికి? ఎలా వచ్చాడంట? పరుగున వచ్చాడు. చూసిన వాళ్ళకి యేసు ప్రభు అంటే ఎంత శ్రద్ధ, ఆసక్తి అని అనిపిస్తుంది. వచ్చి ఏం చేశాడు? మోకాళ్ళుని సద్బోధకుడు అని సంబోధించి మాట్లాడతాడు. అదంతా వినయం అంతా చూస్తే ఎట్లా ఉంటుంది? ఎంత భక్తిపరుడో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడున్న మనమందరం కూడా చాలాసార్లు వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. దేవుని ఎదుట లేక సంఘం ఎదుట, సేవకుల ఎదుట వినయముగా ఉంటూ ఉంటాం, వినయముగా నడుచుకుంటూ ఉంటాం, వినయముగా మాట్లాడుతూ ఉంటాం. మంచి సంబోధన, ఆసక్తి. హృదయం ఎట్లా ఉంది? శుద్ధి చేసుకుంటున్నామా హృదయాన్ని? కడుక్కుంటున్నామా హృదయాన్ని? సంఘానికి క్రమంగా వస్తున్నాం, తప్పు చేయట్లేదు అంటున్నాం. హృదయంలో ఏం జరుగుతుంది? హృదయంలో ఏ ఆశలు ఉంటున్నాయి? ఎవరి పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం? ఎవరి పట్ల ఎలాంటి ఆలోచనలు మనకున్నాయి? శుద్ధి చేసుకోవాలి ప్రియదేనులారా. యేసు ప్రభు వాటిని గురించి మాట్లాడే దేవుడు. హృదయంలో జరిగే వ్యభిచారం గురించి మాట్లాడతాడు, హృదయంలో జరిగే నరహత్యల గురించి మాట్లాడతాడు, హృదయంలో జరిగే దొంగతనాల గురించి మాట్లాడతాడు. లోపల ఉన్నటువంటి ఆ మోటివ్ పోతేనే బయటకు ఏమీ జరగకుండా ఉంటాయి. లోపల ఉన్నది పోవాలి, పాపానికి సంబంధించినటువంటిది పోవాలి. ప్రియదేనులారా, అతడు హృదయంలో శుద్ధి కలిగిన వాడైతే దేవుని మాటకు విధేయత చూపించేవాడు. ఎవరు విధేయత చూపిస్తారు దేవుని మాటకు? ఎవరైతే హృదయంలో శుద్ధత, పవిత్రత కలిగి ఉన్నారో, ఎవరైతే హృదయాన్ని కడుక్కుంటారో, హృదయాన్ని దేవుని వాక్యంతో కట్టుకుంటారో వారే విధేయత చూపిస్తారు. వారు ఎలా వెళ్తారంటే దేవుని ఆశీర్వాదంతో తిరిగి వెళ్తారు. యవనస్తుడు ఎలా వెళ్తున్నాడు? ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళాడు. దుఃఖపడుచు. ప్రియదేనులారా, ఆ యవనస్తుడు వలె దుఃఖముతోనో, విచారంతోనో, నిరుత్సాహంతోనో, నీరసంతోనో కాకుండా హుషారుగా, జయముతో, ఆనందంతో, వాగ్దానముతో తిరిగి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాటలకు విధేయత చూపించాలి. అంతరంగాన్ని యేసుక్రీస్తు మాటలతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. ప్రియదేనులారా, నేను సమాజంలో, నా గ్రామంలో మనుషులందరికీ నీతిమంతుడు అన్నట్లుగానే కనబడేవాడిని. నీతిమంతుడిగా కనబడ్డాను. పలానావాడు మంచి అంత చెడ్డవాడు కాదన్నట్లుగా సమాజం దృష్టిలో ఉన్నాను. కానీ అంతరంగమందు నా యొక్క హృదయము చాలా చెడిపోయి ఉండేది. చెడ్డ ఆశలతో ఉండేవాడిని, చెడిపోయిన ఆశలతో. ప్రార్థనకి, చర్చికి వెళ్ళేవాడిని, వాక్యం వినేవాడిని, చర్చి క్రమంగా ఉండేది, నా బ్రతుకు అక్రమంగా ఉండేది. తప్పు ఒప్పులు అర్థమవుతున్నాయి, తప్పు చేయకుండా ఉండలేకపోయేవాడిని, ఒప్పుగా జీవించలేకపోయేవాడిని. ఏదో తప్పు నాకు అర్థమవుతుంది వాక్యాన్ని బట్టి, కానీ తప్పు చేయకుండా ఉండలేకపోయాను. ఏదో ఒప్పు అర్థమవుతుంది కానీ ఒప్పుగా బ్రతకలేకపోయాను.
నేను చదువుతున్నప్పుడు అక్కడ బోధించేటువంటి ఆ లెసన్స్ వింటూ ఉంటున్నాను. నేను టెక్నికల్ స్టూడెంట్ని కాబట్టి అక్కడ ఒక ఐసీ ఇంటిగ్రేటెడ్ చిప్ డయాగ్రామ్, ఇంటర్నల్ డయాగ్రామ్ గురించి చెప్తూ ఉంటే మేడం ఇంటర్నల్ ఎలా ఉంటుందో నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. అంత చెడిపోయిన హృదయంతో ఉంటూ ఉండేవాడిని. ఇట్లాంటి నీచమైన హృదయాన్ని కలిగినటువంటి వాడిని ప్రియదేనులారా. తప్పేదో తెలుసు చేయకుండా ఉండలేకపోయాను, ఒప్పేదో తెలుసు ఒప్పుగా బ్రతకలేకపోయాను. కానీ సమాజానికి ఎలా కనిపించాను? వినయం కలిగిన వాడుగానో, నీతిమంతుడుగానో, అందరి వంటి వాడు కాదు, భక్తిపరుడుగానో కనిపించాను. కానీ అందరికంటే భయంకరమైనటువంటి వ్యభిచారిణి, అందరికంటే భయంకరమైనటువంటి వ్యభిచారిణి, వేషధారిణి. శరీరంతో 2-3 తప్పులు చేస్తుంటారు, హృదయంలో 100 తప్పులు చేసినటువంటి వ్యభిచారిణి ప్రియదేని బిడ్డలారా. ఇది నవనకాల జీవితము. అట్లాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు నేను నా అంతరంగమందు పోరాటానికి గురయ్యాను. వాక్యం తెలుసు, కానీ దానికి భిన్నంగా నా జీవితం ఉంది. వాక్యానుసారంగా ఉండాలని ఆశపడ్డాను, ఉండలేని బలహీనతతో నేను లోపల అంతరంగంలో చచ్చిన స్థితిలో ఉంటున్నాను. ఈ పోరాటంలో చాలా నాకు ఒత్తిడిగా అనిపించింది. చావుకు తగినటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనసాక్షి తప్పు చూపిస్తుంది, మనసాక్షి నాలో చెడును చూపిస్తుంది. కానీ చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను, తప్పులో నుంచి బయటకు రాలేకపోతుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి లేక చనిపోదామనే ఆలోచనలు కూడా వచ్చాయి. ఇట్లాగూ నాకు ఒక ప్రశ్న, ఎప్పుడూ తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశ్నలో పుట్టుకొచ్చింది. అక్కడ నా గ్రామంలో సమీపంగా ఉన్నటువంటి ఒక చర్చ్ పాస్టర్ని అడిగితే వాళ్ళు చర్చిలో పాటించేటువంటి ఒక క్రమాన్ని చెప్పారు. ఇట్లా చెయ్యి అని చెప్పి, సన్నిధి చెయ్యి అని చెప్పి ఒక పద్ధతి నేర్పించారు, చెప్పారు. ఉపవాసం ఉండి చేశాను, పరిష్కారం రాలేదు లోపల. ఈ సహవాస పరిచర్య నుండి పరిచర్యకు మా సమీప గ్రామానికి పరిచర్యకు వచ్చిన సేవకుడు నాకు సువార్త అందించడం జరిగింది. ఇదే ప్రశ్న, ఇదే నా అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితిని అతను కూడా చెప్పడం జరిగింది. అతడు నాకు చెప్పాడు, మన కడుపులో జబ్బుంటే మనం ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఏదన్నా మందులు వేసుకుంటే తాత్కాలికంగా ఉపశాంతి కలుగుతుంది, కానీ దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తే పూర్తి స్వస్థత వస్తుంది. అలాగే హృదయమందు ఉన్న పాపాన్ని తీసివేసినప్పుడే మనకు పూర్తి స్వస్థత అన్నట్లుగా ఉపమానంగా పోల్చి చెప్పాడు. ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకున్నప్పుడు నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ లోపల పాపము సంపూర్తిగా నెమ్మదిగా ఉండనివ్వదు. ఆ మాటలకు ఆసక్తి, ఇష్టమయ్యాయి, నచ్చాయి. ఇలాగ నేను జీవిస్తుంటుండగా ఈ స్థలానికి యవనస్తుల కూటాలకు వచ్చాను ప్రియజనులారా. 2001 అక్టోబర్ నెలలో యవనస్తుల కూటాలు జరిగినాయి. అక్కడ చిన్న మందిరంలో దైవజనులు అబ్రహాం గారు నడిపిస్తూ బోధిస్తూ ఉన్నారు. అంతకుముందు నేను చర్చికి వెళ్ళాను. ఇదొకటే మంచిది, ఇంకేది మంచిది కాదనేటువంటి భావంతో నేను ఉండేవాడిని. నేను చదువుకుంటున్న రూమ్మేట్ నేను కూడా చర్చికి వెళ్ళేవాళ్ళం, నేను చదువుకున్న చోట. అట్లాంటి క్రమంలో ఇక్కడ రావడానికి నేను బలవంతంగా వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వర్తమానాలు, సాక్ష్యాలు, ఆ వర్తమానాలు విన్నాను. నాకు అనిపించింది దానికంటే ఇక్కడ అడ్వాన్స్డ్గా ఉందనిపించింది. దేవుడు మాట్లాడతాడనే మాట ఇక్కడ విన్నాను. నేను 3 రోజులు యవనస్తుల కూటాలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నా మనసు ప్రేరేపిస్తూ ఉండేది మరలా ఇక్కడ రావాలని చెప్పి, ప్రేరేపిస్తూ ఉండేది. అక్టోబర్ నెల యవనస్తుల కూటాలు జరిగితే నవంబర్ నెలలో బ్యాగ్లో బట్టలు పెట్టి నేను వచ్చాను ఒక్కడిని ఇక్కడికి, మారు మనసు పొందాలని చెప్పి. మారు మనసు పొందడానికి నేను ఇష్టపడినప్పుడు చెప్పారు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకో అని చెప్పారు. నువ్వు చేసిన ప్రతి పైసా దొంగతనాన్ని కూడా ఒప్పుకో అని చెప్పారు. ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలాగున నేను 1 నెల రోజులు ఇక్కడ ఉన్నాను. మండవేల్లో 1 నెల రోజులుండి ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుంటూ జీవించాను. నేను ప్రియదండరా నిండు వస్త్రాలతో ఉన్నటువంటి నా లెక్చరర్ని నేను అపవిత్రంగా చూసినటువంటి వాడిని మారు మనసు పొందిన తర్వాత వస్త్రాలు లేకుండా చూసిన అనుకోకుండా ఒక పరిస్థితులు చూడాల్సి వచ్చింది. కానీ జీవితంలో చెడు జరగకుండా దేవుడు చక్కగా కాపాడాడు ప్రియజనులారా. మారు మనసు పొందిన తర్వాత చూడండి, దురాలోచనతో, దురాశలతో, చెడు ఆశలతో బ్రతికేటువంటి వాడును నేను. కొన్నిసార్లు ఒంటరిగా ఉంచినప్పుడు నా యవనేచ్ఛల నుంచి బయటికి రావడానికి అది తప్పు కదా, చేయకూడదు కదా, అలా ఉండకూడదు అని అనిపించేది. కానీ అలా ఉండకుండా ఉండలేకపోయాను. జయించడానికి నేను ఏం చేశానంటే, యేసు ప్రభువు వారి యొక్క సిలువ శ్రమలో జ్ఞాపకం చేసుకుందామని వాటిని జ్ఞాపకం చేసుకునేవాడిని. కానీ నాలో పాపమే బలంగా పనిచేసింది, నా ప్రయత్నాలు పనిచేయలేదు.
మారు మనసు పొందిన తర్వాత ఏదైతే నేను విడిచిపెట్టలేకపోయానో, ఏదైతే నేను వదులుకోలేకపోయానో దాని నుంచి విడుదల దొరికింది. పరిశుద్ధాత్మ శక్తి అట్టి దుష్ట ఆశల నుంచి, చెడు ఆశల నుంచి, యవనేచ్ఛల నుంచి నన్ను విడిపించడం జరిగింది. ప్రియదేవులారా, యేసుక్రీస్తుకు జీవితంలో చోటు దొరికితే, పరిశుద్ధాత్మ శక్తికి మన హృదయంలో చోటు దొరికితే ఏం జరిగింది? సమాజంలో అందరి దృష్టికి నీతిమంతుడు అనుకుంటారేమో కానీ ఇప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండగలుగుతూ ఉంటాం. సమాజం దృష్టిలో వ్యభిచారి కాకపోవచ్చు, నరహంతకుడు కాకపోవచ్చు, కానీ ప్రియదేవులారా, యేసుక్రీస్తుకి జీవితంలో చోటు ఇవ్వగలిగితే, యేసుక్రీస్తు మాటకు మనం లోబడగలిగితే అంతరంగమందు కూడా వ్యభిచారం జరగకుండా కాపాడుతాడు. అంతరంగమందు కూడా నరహత్యలు జరగకుండా దేవుడు కాపాడే దేవుడు ఆయన. నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పిన దేవుడు, అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పిన దేవుడు, అపజయాలతో బాధపడుతున్నటువంటి యవన బిడ్డలకు, జారిపోతూ లోకం వైపు పరిగెడుతున్న యవన బిడ్డలకు చెప్పే మాట కూడా అదే. నీకు నేను కొదువా, నాకు చోటు లేదు. నీ హృదయం అంతా వేరొక వాటితో నిండిపోయింది. నీకు పరలోక రాజ్యం అంటే ఆశ ఉంది, కానీ అంతకు మించిన ఆశలు లోకం మీద ఉన్నాయి, శరీరం మీద ఉన్నాయి, డబ్బు మీద ఉంది, నీ సొంత ఇష్టాల మీద ఉన్నది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తుకి చోటు లేదు. ఆయన కొదువైపోయాడు జీవితంలో, ఆయన కొదువైపోయాడు. యేసుక్రీస్తు కొదువైపోతే ఆయన మాటలకు విలువ ఉండదు, ఆయన మాటలకు విధేయత ఉండదు. యేసుక్రీస్తు వద్దకు వాడు పరుగున వచ్చాడు, ఆశతో వచ్చాడు, కానీ ఏడుపు మోకంతో వెళ్ళాడు. మనం కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఆశతో వచ్చాం. ఇక్కడ నుండి యేసుక్రీస్తుని మోసుకుని పోవాలంటే ఆయన మాటకు విధేయత చూపించాలి. దేనిని గురించి నీతో మాట్లాడుతున్నాడో, నీ హృదయంలో ఏ సంగతుల గురించి దేవుడు నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడో దానిని యథార్థంగా యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. యథార్థంగా దాన్ని విడిచిపెట్టాలి. దాని ఆశ నుంచి బయటకు రావడానికి, ఆశలను తెంచుకోవడానికి, వాటి మీద వ్యామోహాలని విడిచిపెట్టడానికి యేసుక్రీస్తు శక్తి నీకు తోడుగా ఉంటుంది. యేసుక్రీస్తు నీకు శక్తిని ఇవ్వడానికి స్థలమందు వేచి ఉన్నాడు. నీకు బయటకు రావాలని, ఆ చెడుని విడిచిపెట్టాలని, చెడు ఆ వ్యసనాలు, ఆ వ్యామోహాలు, ఆ అపేక్ష, ఆ చెడు స్నేహాలు, చెడు బంధాలు విడిచిపెట్టాలని ఆశ నీకుంటే, యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే, వేడుకుంటే, హృదయాన్ని దిద్దుకుంటే ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. యేసుక్రీస్తు దగ్గర నుంచి గొప్ప సంతోషంతో తిరిగి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నువ్వు ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, నిన్న నేడు నిరంతరం మేకరీతిగా ఉన్న దేవుడవు, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే మహనీయుడవు. ఇదిగో ప్రభువా, ఈ మాటలను మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దేవా, నిత్య జీవానికి అయా వారసులు కావడానికి తగిన భక్తి విలువలు కలిగిన వారిగా, తగినటువంటి శ్రేష్టత కలిగిన వారిగా మమ్మల్ని చేయండి. ఏ ఒక్క విషయంలో కూడా జారిపోయే వారిగా ఉండనవద్దు అయ్యా. ఏ విషయంలో కూడా కొదువు కలిగిన వారిగా ఉండనవద్దు. ఏ విషయంలో ఓడిపోయే వారిగా ఉండనవద్దు అయ్యా. నీకు లోబడే వారిగా చేయండి. నీ ఆజ్ఞలు గైకొనే వారిగా చేయండి. నీ చిత్తాన్ని చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ నామానికి మహిమకరంగా జీవించే కృపనిచ్చి, లోకమాపవిత్రత నుండి నన్ను మమ్మల్ని విడిపించి, ఉన్నతమైన నీ దీవెనకు వారసులుగా, నీ కట్టడలు గైకొనేవారిగా, నీ నామానికి మహిమకరంగా జీవించేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి, నీ కృపలో స్థిరపరిచి, మీరే దేవుడిగా సజీవుడిగా రుజువు చేసి, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయా, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ప్రార్థించిన మేర ప్రతిఫలం దయచేసి, ఆయనే గొప్ప కార్యాలు చేసి, ఆయనే మనల్ని అందరినీ నిత్యత్వానికి వారసులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్.